ఇక్కడ బీజేపీకి ట్విట్టర్ అవసరం తీరిపోయిందా? If you are creating new laws and asking them to follow, then the problem arises. అంటే మా లా మీరు ఫాలో కండి, లేకపోతే మీరు ఇండియా వదిలేసి వెళ్ళిపోండి. భారతదేశంలో ట్విట్టర్ ఏం చెప్పదలుచుకుంటుందో మనం వినడానికి ట్విట్టర్ ఇక్కడ లేదు. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ సోషల్ మీడియా, ఇట్ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ఇండియా. ఒక రకంగా చూసుకుంటే మనకు శత్రు దేశమైన పాకిస్తాన్ కి సంబంధించిన వాయిస్ ని ఎక్కువగా భారతదేశంలో ఫోకస్ చేసే ప్రయత్నాలు కూడా జరిగినాయి. ట్విట్టర్ కనుక భారతదేశం నుంచి ఎత్తేయాల్సి వస్తే భారతదేశం ఈ రోజు యుద్ధ విమానాలు లేటెస్ట్ టెక్నాలజీతో ఇతర దేశాలకి అమ్మి ఇతర దేశాలు కావాలంటే కోరితే వాళ్ళకి తయారు చేసి ఇచ్చే పరిస్థితిలో ఉంది. కేవలం భారతదేశం నుంచి కుక్క కాటుకు సంబంధించిన ఇంజెక్షన్స్ ని కనుక బ్యాన్ చేస్తే భారతదేశం నుంచి చాలా మంది పరిస్థితి దారుణంగా ఉంటుంది. పాకిస్తాన్ లాంటి చిన్న దేశం భారతదేశం పైన ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవట్లేదు. లెట్ మీ కంప్లీట్ దిస్. ట్విట్టర్ ప్లాట్ఫామ్ గా పాకిస్తాన్ భారతదేశం మీద ఎన్నో ఆరోపణలు చేసింది. దాంట్లో ద మోస్ట్ ప్రామినెంట్ యాప్ ఇస్ పబ్జీ. ట్విట్టర్ అనేది సోషల్ మీడియా ఒక్కటే అంటే కొద్దిగా తప్పు సార్. ట్విట్టర్ ఎక్కడికి వెళ్ళదు, ఏ సోషల్ మీడియా ఎక్కడికి వెళ్ళట్లేదు సార్. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ అన్ని మనకి ఇంపార్టెంట్. పబ్జీ అండ్ అదర్ చైనీస్ యాప్స్ తీసేసినారు, దాంతో లాభం ఏమొచ్చింది మనకు? ఇప్పుడు ఏవైతే బ్యాన్ అయ్యాయో యాప్స్ ప్లే స్టోర్ లో, వాళ్ళకి ఇండియాలో ఆఫీసెస్ కూడా లేవు. 8 years పిల్లల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా ఈ వాస్ షూటింగ్ విత్ మిషన్ గన్. డ్రగ్స్ మీకు చాలా నిషా ఇచ్చి హ్యాపీనెస్ ఇస్తుంది, కానీ దాన్ని కంటిన్యూ చేయమంటారా? బీజేపీకి ట్విట్టర్ సపోర్ట్ చేసినంత ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. లోడ్స్ ఆఫ్ వీడియోస్, లోడ్స్ ఆఫ్ టెక్స్ట్ మెసేజెస్ ఉంటాయి. వాటిని ముందుకు పుష్ చేస్తుంది ఆన్ స్క్రీన్ కి పుష్ అయ్యేది ఏంటి? నేను హేట్ స్పీచ్ వినాలనుకుంటే నాకు హేట్ స్పీచే వినిపిస్తుంది అక్కడ. వీడియో నెల్లూరు నుంచి అప్లోడ్ చేస్తే యుఎస్ లో ఇది మిస్గైడ్ చేస్తున్నారని తెలిస్తే వాళ్ళకు ఒక పాలసీ ఉంది, దేన్ని తొక్కేసేయాలి. బాబా రామ్దేవ్ గారు కూడా ఒక కోవిడ్ అగేన్స్ట్ ఒక మందు తీసుకొచ్చారు. దాన్ని మన మీడియాతో పాటు మన పబ్లిక్ కూడా దాన్ని ఇచ్చేయలేదు. ట్విట్టర్ ఏదో మరి పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు కూ క్యాన్ బి టోటలీ సపోర్టింగ్ పాకిస్తాన్ కదా. కానీ మరి భారతదేశాన్ని మీరు కూడా తక్కువ అంచనా వేయడం చాలా కష్టం. మీరు ఇప్పుడు ఈ ట్విట్టర్ లాంటి ఇంకొక ఆల్టర్నేట్ ని మనం తయారు చేయలేము, మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయలేము మనం అనుకుంటే మనం ఒప్పుకోము. గవర్నమెంట్ స్వప్రయోజనాల కోసం గానీ రాజకీయ ప్రయోజనాల కోసం గానీ రాంగ్ డెసిషన్ తీసుకుంటే, దేశ సమగ్రత కోసం తీసుకోబడే నిర్ణయం, దేశ సమగ్రత అనేది ఒక పార్టీ మీద డిపెండ్ అయి ఉండదు సార్. దేశ సమగ్రత అనేది ఒక పార్టీ మీద డిపెండ్ అయి ఉండదు. ట్విట్టర్కి వచ్చే నష్టమేం లేదు, కానీ దే వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్స్. ఇండియాకి ట్విట్టర్ లేకపోతే ప్రాబ్లం లేదు అనుకోవచ్చు, కానీ ట్విట్టర్ కి ఇండియా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్. ట్విట్టర్ కూడా అలాగే ఉండాలి, ఉంటే ఏం నష్టం లేదు. భారతదేశంలో ఎవరు ఉండొద్దు అన్నారు? ట్విట్టర్ ఆల్గరిథం పైన కానీ ట్విట్టర్ సంబంధించిన స్ట్రక్చర్ కానీ వాళ్ళకి దాని మీద ఎవరికి కంప్లైంట్స్ లేవు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సోషల్ యాప్, దాని కాదని ఎవరు అనట్లేదే. ఫ్యాక్ట్ చెక్కర్స్ ఎవరైతే ఉన్నారో ట్విట్టర్ లో వాళ్ళందరూ అగేన్స్ట్ మోడీ అంట. వెల్కమ్ టు జస్ట్ డిబేట్ ఆన్ అవాజ్ 24. దిస్ ఈస్ బెన్. కొద్ది నెలలుగా ట్విట్టర్ కి భారత ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. ఏ చిన్న సమాచారం ఇవ్వాలన్నా ట్విట్టర్ పైన డిపెండ్ అయ్యే బీజేపీ ప్రభుత్వం సడన్ గా అదే ట్విట్టర్ పై ఎందుకు కోపంతో ఉంది? దీనిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ ఇమాన్యుయల్ సుబోత్, తుఫాన్ డైలీ న్యూస్ ఎడిటర్ బాలకృష్ణ గారు అండ్ ఫ్రీలాన్సర్ వీర కొంకపూడి. ఓవర్ టు యూ ఇమాన్యుయల్ గారు. నమస్కారం అండి. ఫిబ్రవరి మంత్ లో ఏదైతే న్యూ ఐటీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ వీటికి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. దాని తర్వాత 3 months దానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి టైం ఇవ్వబడ్డది ఈ ఫార్ములేట్ చేయడానికి, గైడ్ లైన్స్ ఫార్ములేట్ చేయడానికి. అయితే దాంతో వచ్చింది మనం చూసినట్టు ఏంటంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకేం ప్రాబ్లమ్స్ లేదు, అండ్ దే ఆర్ రెడీ టు మేక్ నెసెసరీ చేంజెస్ ఇన్ దేర్ గైడ్ లైన్స్ అండ్ ఫాలో ద గైడ్ లైన్స్ బేసికలీ. అయితే ట్విట్టర్ అండ్ వాట్సాప్కి వచ్చేసి దే ఆస్క్ ఫర్ సమ్ టైమ్ అనమాట, మోర్ అనదర్ 3 months 2 months 3 months టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడగడం జరిగింది. అయితే దీంతో ఏమైంది, ఈ మధ్య కాలంలో ఒక 2-3 weeks నుంచి మనం చూసింది ఏంటంటే కొన్ని అకౌంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఒక 40-50 అకౌంట్స్. ప్లస్ మళ్ళీ కొన్ని మనము టూల్ కిట్ ఒకటి కాంగ్రెస్ చేసినట్టు మనకు బీజేపీ నేషనల్ స్పోక్స్మెన్
అతను సంబిత్ పాత్ర, ఆయన దాని రెస్పాన్స్ లో ఒకటి ట్వీట్ పెట్టినప్పుడు ట్విట్టర్ ఏం చేసిందంటే దాన్ని మ్యానిపులేటెడ్ మీడియా కింద దాన్ని ఒక టైప్ కాస్ట్ చేసింది. దాంతో అదొక వార్నింగ్ లాంటిది అనమాట. అంటే నెక్స్ట్ టైం ఒక 2-3 టైమ్స్ చేస్తే దాన్ని అతని అకౌంట్ కూడా రద్దు చేయడం జరుగుతుంది అని ట్విట్టర్ కు వాళ్ళ అకార్డింగ్ టు దేర్ నార్మ్స్ అండ్ అకార్డింగ్ టు దేర్ కండిషన్స్ అది ఉంది అనమాట, అకార్డింగ్ టు దేర్ గ్లోబల్ కండిషన్స్. అయితే దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అదర్వైజ్ యూ హ్యావ్ టు ఫాలో అవర్ గైడ్ లైన్స్ అని చెప్పేసి ఒక 3 గైడ్ లైన్స్, ఐటీ రూల్స్ గైడ్ లైన్స్ ఒకటి ఫిబ్రవరిలో ఏదైతే ఇచ్చినారో దాన్ని మీరు త్వరగా మీరు ఫాలో చేయడమే బెటర్ అని చెప్పేసి చెప్పింది. ఫస్ట్ గైడ్ లైన్ ఇంట్లో ఏంటంటే టు అపాయింట్ అ చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్. చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే హీ షుడ్ ఎన్ష్యూర్ న్యూ రూల్స్ ఆర్ ఫాలోడ్. ఈ న్యూ రూల్స్ ఏదైతే ఫార్ములేట్ చేస్తుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దిస్ కంప్లైన్స్ ఆఫీసర్, ట్విట్టర్ కంప్లైన్స్ ఆఫీసర్ షుడ్ ఫాలో, అంటే అతని రెస్పాన్సిబిలిటీ అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి అపాయింట్ అ నోడల్ ఆఫీసర్. అతని రోల్ ఏముందంటే టు బ్లాక్ ఆర్ రిమూవ్ ఇల్లీగల్ అండ్ ఆర్ ఇన్ఫ్లమేటరీ కంటెంట్. ఇల్లీగల్ కంటెంట్ అంటే ఇల్లీగల్ విచ్ ఇస్ నాట్ లీగల్ అకార్డింగ్ టు అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇన్ఫ్లమేటరీ కంటెంట్ అంటే ఎనీథింగ్ విచ్ కెన్ గో against the nation. For suppose ఇప్పుడు కమ్యూనల్ రైట్స్ ఉండండి అండి, లేకపోతే రిలీజియస్ కంటెంట్ కానివ్వండి, అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ అబ్జెక్షనబుల్ టు ద పబ్లిక్ అట్ లార్జ్. అయితే నోడల్ ఆఫీసర్ డ్యూటీ ఏంటంటే హీ షుడ్ రిమూవ్ ఆర్ బ్లాక్ సచ్ కంటెంట్ అండ్ ఇల్లీగల్ ఇన్ఫ్లమేటరీ కంటెంట్. థర్డ్ వచ్చేసి అపాయింట్ అ రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్. గ్రీవియన్సెస్ ఉంటాయి కదా, ఇప్పుడు మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ హోల్డర్స్ అనుకోండి, ఆ అకౌంట్ హోల్డర్స్ కి ఇప్పుడు ఏదో బ్లాక్ అయింది అనుకోండి, ఫేస్బుక్ లో చూస్తుంటాం మనం చాలా మట్టుకు, ఒక 15 days కో 30 days కో బ్లాక్ అవుతుంటాయి. అయితే అలాంటప్పుడు మనము ఎవరికి వీ కెనాట్ గివ్ ఎనీ కంప్లైంట్. ఏదో మనం మెసేజ్ పెట్టేసి మై అకౌంట్ అని కూడా బ్లాక్ అయింది అని కూడా మనం చెప్పలేము ఎవరికి, అంటే ఫ్రెండ్స్ కి బేసికలీ. అయితే ఇక్కడ ఏంటంటే ఒక గ్రీవియన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్ హూ వర్క్స్ రౌండ్ ద క్లాక్ 24 hours, హీ హాస్ టు బి దేర్ ఇన్ ద ట్విట్టర్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ లో. సార్ నాదొక క్వశ్చన్, ఇన్ని సంవత్సరాలు ఇలాంటి రూల్స్ లేకుండానే నడిపించారు కదా ట్విట్టర్ ని ఇండియాలో, అవును, ఇన్ని సంవత్సరాలు లేవు కదా, ఆల్ ఆఫ్ ఎ సడన్ వీటిని పిక్చర్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 10-12 years నుంచి ట్విట్టర్ అండ్ అదర్ platforms, social media like Facebook. So what we have seen is వాళ్ళ global rules and regulations, SOPs అంటాం కదా, standard operations procedures, అవి వాళ్ళు follow globally. They've been following those same things even for India also. అయితే మనము ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ట్విట్టర్ హ్యాస్ ఎస్పెషలీ మనం చాలా మటుకు చూస్తే ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ లో this free speech and freedom of expression, which is our fundamental right according to our democratic country, which is the world's one of the largest countries and largest democracies. I think ikkada anedi chala, it is a very important, very primary important aspect anamata. I think ikkada what I think the government had felt konni instances la ఈ ట్విట్టర్ అనేది దే హావ్ నాట్ డన్ అ గుడ్ జాబ్ అని. దేర్ఫోర్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్, దేర్ఫోర్ ఐ ఫీల్ దట్ గవర్నమెంట్ ఫెల్ట్ ద నెసెసిటీ, ఆ నీడ్ అనేది ఇప్పుడు గ్రహించినట్టు అనిపిస్తుంది నాకు. ఇట్స్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్ కదండి, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ ఆర్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్. ఎవరైనా ఇప్పుడు మీరు ట్వీట్ చేసినా, ఇఫ్ యూ హ్యావ్ రీచ్, గుడ్ రీచ్ గ్లోబలీ, ఇట్ కెన్ బి రెడ్. People will consume it. చూస్తారు, they'll able to read what you want to say, your point of view. So this is a great big platform for social media on the whole. It is అంటే మనం ఇంతకు ముందు మూవీస్ అనేటివి మనం చూస్తే రీచ్ అనేది చాలా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది అనుకోండి, కానీ ఇప్పుడు సోషల్ మీడియా హస్ టేకన్ దట్ రీచ్. మూవీస్ లో బేసిక్లీ హాలీవుడ్ మూవీస్ కానివ్వండి, మన బాలీవుడ్ తెలుగు మూవీస్ కానివ్వండి, that role social media has taken. అంటే మన రెగ్యులర్ మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ ఎక్సలెంట్లీ. ప్లస్ దిస్ సోషల్ మీడియా ఆల్సో హ్యాస్, అంటే అంత రీచ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఈస్ ఫీలింగ్ దట్ దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్
which they need to have some sort of control over it. ఇప్పుడు గ్లోబల్ SOPs ఉన్నాయి సర్టన్లీ. ప్లస్ ఇప్పుడు అంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? అంటే ఏమైనా యా చెప్పండి వీరా. సార్ ఇది కొత్తగా ఏం కాదు సార్. గూగుల్ వర్షన్ ఒకటి చైనా వాళ్ళు బైడు అని చెప్పి కంట్రోల్ చేశారు. సో ఇట్స్ టోటల్లీ ఇన్ దర్ ఓన్ చైనీస్ లాంగ్వేజ్, చైనీస్ అండ్ మాండరిన్ లాంగ్వేజ్ మీద పడుతుంది. అక్కడ పొలిటికల్ న్యూస్ ఏది చైనాకి సంబంధించింది బయటకు రాదు. సో దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ అక్కడ. సో అలాంటి లిమిటేషన్సే ఇప్పుడు ఉన్న ఐటీ లా సెక్షన్ 66 కింద ఇండియాలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గూగుల్ ట్విట్టర్ కే కాదు సార్, ఫేస్బుక్ కి ఇంకా గూగుల్ కి కూడా ఈ ఐటీ చైనీస్ సిస్టమ్ వేరు కదా సార్. చైనీస్ సిస్టమ్ వేరు కదా, ఇక్కడ మనకి డెమోక్రటిక్ సిస్టమ్ ఉంది కదా, చైనీస్ అలా కాదు కదా. అలా అనుకుంటే బీజేపీ ఇన్ఫాక్ట్ ట్విట్టర్ లేదంటే సోషల్ మీడియాని తీసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే వాటిపైన కంట్రోల్ కావాలనుకుంటుందో అదే ప్రభుత్వానికి ఇదే సోషల్ మీడియా హెల్ప్ చేసింది కదా గత 2 సార్లు ప్రభుత్వంలోకి రావడానికి, పవర్లోకి రావడానికి. ఇప్పుడు సడన్ గా అంటే అపోజిషన్ నుంచి లేదంటే పబ్లిక్ నుంచి గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా న్యూస్ వస్తుంది, అగేన్స్ట్ గా వాయిస్ రైజ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు కదా. అలా కాదు సార్. ఎట్లా అంటే ఇప్పుడు ప్రెసెంట్లీ ఇది వెంకయ్య నాయుడు సార్ది, తర్వాత మోహన్ భాగవత్ సార్ది ట్విట్టర్ ప్రొఫైల్స్ లో బ్లూ బ్యాడ్జెస్ తీసేశారు. సో ట్విట్టర్ దానికి ఇచ్చిన ఇది రిప్లై ఏంటంటే మీ ప్రొఫైల్స్ యాక్టివ్ గా లేదు, సో ప్రొఫైల్స్ యాక్టివిటీ సరిగా లేదు కాబట్టి బ్లూ బ్యాడ్జెస్ తీసేశారు అని వచ్చింది. అండ్ ఇది సంబీత్ పాత్ర సార్దైనా మ్యానిపులేటివ్ మీడియా ఒకటి, తర్వాత లడక్ ప్రావిన్స్ ఇండియాలో లేదని చెప్పి ట్విట్టర్ రిప్లైస్ కొన్ని ఇట్లా హీట్ వేవ్స్ ట్విట్టర్ నుంచి వచ్చేసరికి మన గవర్నమెంట్ కొద్దిగా ఒక కైండ్ ఆఫ్ రూల్ బుక్ తీసుకురావాలని చెప్పి ఈ సజెషన్ చేసింది. అండ్ మీకు ఇది ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఒకటి చూసుకున్నా కూడా గ్రేటా థిన్బర్గ్ ఆ చిన్నపిల్లది ఒక కైండ్ ఆఫ్ ఒక రూల్ బుక్ వచ్చింది, టూల్ కిట్ వచ్చింది. ఆ టూల్ కిట్ ని కూడా మ్యానిపులేట్ చేశారని చెప్పి తర్వాత ట్విట్టర్ లో కొన్ని మనం పోస్టులు చూసాము, వీడియోస్ కూడా కొన్ని చూసాము. చూసి ఒక బెంగళూరులో ఎవరినో అరెస్ట్ చేశారని చెప్పి కూడా వచ్చింది. తర్వాత ఇది ఢిల్లీ నుంచి పోలీస్ ఆఫీసర్స్ ట్విట్టర్ ఆఫీస్ ని రైడ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ట్విట్టర్ ఇస్ నాట్ రెస్పాండింగ్ యాజ్ ఫాస్ట్ యాజ్ గూగుల్ ఆర్ ఫేస్బుక్. ఇప్పుడు ఫేస్బుక్ లో కూడా మనం ఏమన్నా రిపోర్ట్ యాక్టివిటీ అని చెప్పి ఇది పెడితే ఫేస్బుక్ మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది, మిస్లీడింగ్ స్పామ్ అలాంటి ఆప్షన్స్ ఇక్కడ ట్విట్టర్ మీద లేదు. ఎలాంటి అప్డేట్ వచ్చినా, ఒక సెలబ్రిటీ నుంచి అయినా, ఒక పొలిటీషియన్ నుంచి అయినా ఎలాంటి అప్డేట్ వచ్చినా ఆ ట్వీట్ ని రీపోస్ట్ చేస్తూ చాలా మంది వేరే వేరే పేజెస్ మీద అప్లోడ్ చేస్తారు. సో ఒక ఆథెంటిక్ డేటా అంటే ఆ సోర్స్ ఎంత ఆథెంటిక్ అని చెప్పి ఇది లేదు. సోర్స్ వచ్చింది అదే కదా వీరా. రీసెంట్ గా బీజేపీ స్పోక్స్ పర్సన్ ఎవరైతే టూల్ కిట్ కి సంబంధించి ఒక ట్వీట్ చేశారో, ఒక మీడియా అంటే ఒక పర్టికులర్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేశారో దాన్ని మ్యానిపులేటెడ్ మీడియా అని ట్యాగ్ చేశారు. అక్కడే కదా వీళ్ళకి కోపం వచ్చింది. అవును, దట్ మీన్స్ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కంట్రోల్, రైట్? కంట్రోల్ ఉందని కాదు, అంటే కంట్రోల్ లేదు కాబట్టి ఇదంతా జరిగింది కదా. కంట్రోల్ ఉంటే ఇంకా బాగా జరుగుతుందని చెప్పి మీరు చూడండి, 16 నుంచి 60+ ఏజ్ గ్రూప్ దాకా ప్రతి వాడికి ట్విట్టర్, ఫేస్బుక్ అండ్ గూగుల్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ మాస్ ఆడియన్స్ లో ఎంతమంది ఈ హీట్ వేవ్ కి ఇది చేస్తున్నారు అంటే చాలా కైండ్ ఆఫ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా మీకు సోషల్ మీడియాలో. కొందరు డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు, కొందరు క్రియేటివిటీ గురించి. కానీ ఈ దీంతో కంపేర్ చేసుకుంటే అబ్యూసివ్ పవర్, తర్వాత హేట్రెడ్ దాని మీద చాలా ఎక్కువ వెళ్తున్నాయి. సో అంటున్నారా మీరు? ఫేస్బుక్ కూడా ఇప్పుడు ఫేస్బుక్ లో మీకు టైమ్స్ నౌ అని చెప్పి ఒక పేజ్ ఉంది సార్. ఈ టైమ్స్ నౌ లో ఏమైనా పోస్ట్ పడింది అనుకోండి, 50% ఆఫ్ కామెంట్స్ మీకు వచ్చేది పాకిస్తాన్ ఇంకా దుబాయ్ నుంచి. వాళ్ళు ఒక్కటే వచ్చి చెప్పేది మోడీ గారి గురించి. వాళ్ళకి ఎందుకు సార్ మా గోలా? ఇది చెప్పండి. ఇండియా గురించి మాట్లాడుతున్నాం, టైమ్స్ నౌ ఇండియా గురించే మాట్లాడుతుంది, బయట ఆ దేశం గురించి కాదు. సో ఇక్కడ కొద్దిగా ఇది ఉండాలి కదా, ఎంతసేపు మోడీ ముర్దాబాద్, మోడీ డౌన్ డౌన్ ఇదే మాట దాంట్లో. సో ఒక టైప్ ఆఫ్ మీకు నెగటివిటీ వస్తుంది. సో మీ ఈ ఇచ్చే లాస్ ఒక కన్సల్టివ్ అప్రోచ్ కింద అన్ని సోషల్ మీడియాకి ప్రెజెంట్ చేసి ఏ ఏజ్ గ్రూప్ కి ఎలాంటి సోషల్ మీడియా ప్రొఫైల్ ఉండాలని చెప్పి చూపిస్తే అది చాలా హెల్ప్ అవుతుంది. ఇండియాకే కాదు, వరల్డ్ కే హెల్ప్ అవుతుంది.
ఓకే, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. నెక్స్ట్ ఏంటంటే ఇలా అయితే మంచిదే, దేశానికి మంచిగా జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పారు మోదీ గారి గురించి అగేన్స్ట్ గా వస్తున్నాయి, హేట్ స్పీచ్ వస్తుంది, గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా వస్తున్నాయి అని చెప్పి గత కొద్ది సంవత్సరాల క్రితం గాంధీ ఫ్యామిలీ పైన కానీ పాత ప్రభుత్వం పైన కానీ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ గురించి కానీ చాలా నడిచాయి. అది ఎస్పెషల్లీ ట్విట్టర్ లో నడిచింది. అప్పట్లో బీజేపీ గవర్నమెంటే ఉంది, మరి అప్పుడెందుకు దాన్ని ఆపలేకపోయారు, ఆపాలని ట్రై చేయలేదు? అంటే నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ బీజేపీకి ట్విట్టర్ అవసరం తీరిపోయిందా? ట్విట్టర్ అవసరం తీరలేదు సార్. అంటే ఇప్పుడు ఎట్లా అవుతుందంటే, ఇది ట్విట్టర్ ఒక కైండ్ ఆఫ్ న్యూట్రాలిటీ చూపిస్తుంది. అండ్ అది కొద్దిగా ఒక స్పెక్యులేటివ్ కింద, ఒక కాన్స్పిరసీ కింద ఫామ్ అవుతుంది. కాన్స్పిరసీ కింద ఫామ్ అయ్యి థర్డ్ పార్టీ వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఏదైనా పొలిటికల్ పార్టీయే కదా, సో బీజేపీ పవర్ లో ఉంది, కాంగ్రెస్ పవర్ లో లేదు, కాంగ్రెస్ కి జరిగినప్పుడు తప్పులేంది, బీజేపీకి జరిగితే తప్పులేంది అని చెప్పి ఒక టైప్ ఆఫ్ కాన్స్పిరసీ నడుస్తుంది. ఆ కాన్స్పిరసీ మీకు సోషల్ మీడియాగా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ట్విట్టర్ లో అయితే అగ్రెసివ్ గా కనిపిస్తుంది, ఫేస్బుక్ లో ఇంకా తక్కువ. కాన్స్పిరసీ పార్ట్ ఎంత ఉందో నేను చెప్పలేను, కానీ రీసెంట్ టైమ్స్ లో అయితే రూలింగ్ పార్టీకి సంబంధించి, ఐ మీన్ గవర్నమెంట్ కి సంబంధించి చాలా విషయాలు ఎక్స్పోజ్ అవుతున్నాయి. అవి ఎక్స్పోజ్ అవుతున్నాయి కాబట్టే ఇంత స్ట్రిక్ట్ రూల్స్ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఇన్ని కొత్త రూల్స్ ని ఫ్రేమ్ చేయాల్సి వస్తుంది అనుకోవచ్చా? అలా అనుకోవచ్చు సార్. ఇంకో సెకండ్ పాయింట్ కూడా ఉంది, డేటా కాన్ఫిడెన్షియాలిటీ సార్. డేటా బ్రీచ్ అవుతుందని చెప్పి రీసెంట్ గా వాట్సాప్ ని ఫేస్బుక్ ఎక్వైర్ చేసిందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది మనకి. సో మీకు ఒక సోర్సెస్ కింద చూసుకుంటే 4.7 నుంచి 6.5% దాకా వాట్సాప్ కి బిజినెస్ డిప్ అయింది. ఈ పాపులేషన్ అంతా టెలిగ్రామ్ కి ఇంకా హైక్ మెసెంజర్స్ కి షిఫ్ట్ అయిపోయారు, బికాస్ దే ఫెల్ట్ దట్ టెలిగ్రామ్ ఇస్ మోర్ ప్రైవేట్ ఆర్ హైక్ ఇస్ మోర్ బెటర్ ఫర్ ప్రైవసీ అని చెప్పి. సో ఈ పాపులేషన్ కొద్దిగా షిఫ్ట్ అయ్యేసరికి అప్పుడు వాట్సాప్ హ్యాడ్ టు కమ్ అప్ విత్ క్లియర్ గైడ్ లైన్స్ సేయింగ్ మేము వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ డేటా, మీరు ప్రైవేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నా లేకపోతే బిజినెస్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నా, వీల్ ఓన్లీ బి ట్యాగింగ్ టు వాట్స్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద యాప్ అని. బికాస్ ఆఫ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, ఐ మీన్ మిస్లీడ్ చేసే స్టోరీస్ అవన్నీ పబ్లిష్ అవడం వల్ల ఇలాంటివి జరిగాయి. కానీ ఇక్కడ గవర్నెన్స్ కి సంబంధించి సార్, ట్విట్టర్ కి కూడా సేమ్ ఆప్షన్ సార్. ట్విట్టర్ లో కూడా మిస్లీడింగ్ ఇదవుతున్నాయి కదా. కరెక్టే, కాకపోతే ఏంటంటే ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు తక్కువే కదా. ఇంతకు ముందు ఏదైతే కాన్స్పిరసీ స్టోరీస్ వచ్చావో, కాన్స్పిరసీ థియరీస్ పబ్లిష్ అయ్యావో, వాటితో పోలిస్తే ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ తో వస్తున్నాయి కదా. ఇంతకు ముందు ప్రూఫ్స్ ఉండే కాదు. వెన్ యూ స్పీక్ అబౌట్ గాంధీస్ ఫ్యామిలీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్. ఆర్టికల్స్ ఆన్ నెహ్రూ, పేజెస్ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ ఇందిరా గాంధీ, దానికి ప్రూఫ్ కూడా ఉండేది కాదు. అలాంటి వాటితో పోలిస్తే ఇప్పుడు ఏదైతే ఉందో వాటికి ప్రూఫ్స్ కొంతమంది పెడుతున్నారు. అలాంటప్పుడు దాన్ని కాన్స్పిరసీ అని ఎందుకు తీసుకోవడం, అనుకోవడం ఎందుకు? అంటే డెమోక్రసీ అగేన్స్ట్ గా ఇక్కడ ఏం నడవట్లేదు సార్. ట్విట్టర్ లో కొన్ని పాలసీస్ పెట్టాలి, రూల్స్ పెట్టాలని చెప్పి ఎందుకు వస్తున్నాయంటే, లాట్ ఆఫ్ హేట్ స్పీచ్ నడుస్తుంది. సో అది ట్వీట్స్ నుంచి వస్తున్నాయా లేకపోతే రీపోస్ట్ల మీద వస్తున్నాయా అనేది కాదు, లాట్ ఆఫ్ హేట్ స్పీచ్ నడుస్తుంది. ఆ హేట్ స్పీచ్ ని కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఓన్లీ బెనిఫిటింగ్ బీజేపీ సార్. ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ ఫామ్ చేసినా, అది స్టేట్ గవర్నమెంట్ కావండి, సెంట్రల్ గవర్నమెంట్ కావండి, ఏ పార్టీకైనా ఏ ఇండివిజువల్ కైనా హెల్ప్ అయ్యే రూల్ ఇది. సో ఫర్ దాట్ రీజన్ ట్విట్టర్ కి ఒక కైండ్ ఆఫ్ ఇది నడుస్తుంది, బ్యాక్ డ్రాప్ ఇండియా డొమైన్ లో చూసుకుంటే. కానీ యుఎస్ పాలసీస్ ప్రకారం ట్విట్టర్ ఇస్ ఆల్రెడీ అహెడ్. సార్ చెప్పండి సార్, ఇమాన్యుయల్ గారు. అంటే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇంక్రీజ్డ్ లెవెల్ గా చూస్తున్నాం అన్నమాట మనం ఈ ఐటీ రూల్స్ తోటి. అయితే ఇక్కడ బేసికలీ సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ గ్లోబల్ ఎస్ఓపిస్, వాళ్ళ ప్రొసీజర్స్ ఫాలో ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నారు. ప్లస్ ఆల్సో మన నేషనల్, ఎందుకంటే బికాస్ దీస్ కంపెనీస్ ఆర్ బేస్డ్ ఇన్ ఇండియా, ఇక్కడ రిజిస్టర్, ఇప్పుడు ట్విట్టర్ ఇండియా ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా, దో ఇట్ ఈస్ యుఎస్ బేస్డ్ కంపెనీ, but still the Twitter India is an Indian company, so certainly it has to follow Indian rules and regulations. కానీ ఇప్పుడు ఈ ఫార్ములేటెడ్ గైడ్ లైన్స్ ఏదైతే ఐటీ గైడ్ లైన్స్ ఉన్నాయో ఇవి ఇంకా యాక్ట్స్ కాలేదు. అంటే యాక్ట్స్ ఎప్పుడైతే ఇప్పుడు ఇట్ హ్యాస్ టు గో టు ద పార్లమెంట్ అండ్ డెలిబరేషన్ హ్యాస్ టు బి డన్ దేర్, అండ్ ఓన్లీ దెన్ ఇట్ విల్ బికమ్ అన్ యాక్ట్, అంతే కదా.
That is the general procedure of becoming a law from an act. అయితే ట్విట్టర్ వాట్ దే హ్యావ్ బీన్ సేయింగ్ ఇస్, మేము గైడ్ లైన్స్ ప్రకారమే, మన దేశ గైడ్ లైన్స్ ప్రకారమే, లాస్ ప్రకారమే మేము వీఆర్ ఫాలోయింగ్. ఫ్రీ స్పీచ్ అనేది ప్లస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా మేము వీఆర్ ఫాలోయింగ్ ద సేమ్ గైడ్ లైన్స్, ప్లస్ గ్లోబల్ స్టాండర్డ్స్ కూడా మనం మెయింటైన్ చేస్తాం. కానీ గవర్నమెంట్కి ఇక్కడ వచ్చింది ఏంటంటే ప్రాబ్లమ్, ఇక్కడ అకౌంటబిలిటీ. ఇప్పుడు ట్విట్టర్ని ఎవరు అకౌంట్ చేయాలి? ఇప్పుడు సర్టన్ థింగ్స్ విచ్ లీగలీ ఇన్కరెక్ట్ ఉన్నాయనుకోండి, ఎంకరేజ్ చేస్తుంది అనుకోండి స్టిల్ ట్విట్టర్. ఇప్పుడు యుఎస్కి అయితే పోయి అక్కడ అడగలేరు కదా, దే కాంట్ ఫైల్ కేస్ ఇన్ యుఎస్ కదా, దే హ్యావ్ టు డూ సంథింగ్ హియర్ ఇన్ ఇండియా, కరెక్ట్? So that is why they want people responsible. These three, nodal officer, compliance officer, and one more officer. These three people will be now responsible for anything which is gone wrong at Twitter, and same with other platforms also. I say what Twitter has been always been saying is, though we are protecting the freedom of speech, though we are following the guidelines, these three things which might not be required, because global standards we are already maintaining kabatti, but still government of India feels that it has to be done. Probably the solution okati ostundochu ippudu in between what Twitter is saying and in between what government of India is formulating. Plus Twitter is more worried about its people getting the people who are working in India. Ippudu Delhi office lo మీరు 2-3 weeks ముందు చూసినట్టయితే రేడ్ చేసి, ఎందుకు రేడ్ చేసిండ్రు మీరు అంటే, మేము అక్కడికి వెళ్ళినాము, ఏది మన లీగల్ డాక్యుమెంట్ ఇవనికి హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్ళినాం అక్కడ. ఢిల్లీలో చూసినట్టయితే మనము లాస్ట్ 2-3 weeks బ్యాక్ ట్విట్టర్ ఆఫీస్ రైడ్ అయింది. ట్విట్టర్ ఆఫీస్ రైడ్ అయినది ఎందుకు, దేనికి మీరు ఢిల్లీ పోలీస్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, వి వెంట్ దేర్ టు గివ్ ద లీగల్ నోటీస్ అని చెప్పేసి పోలీస్ దే హ్యావ్ డిస్క్లోజ్ అనమాట. అయితే దీంతో ఏమైతుందంటే, నా వరి ఇక్కడ వచ్చిందంటే, కామన్ జనరల్ పర్సెప్షన్ పబ్లిక్ లో ఏమైందంటే, ఇప్పుడు ఇట్లాంటి ఎంఎన్సీస్ వెన్ దే హ్యావ్ ఓపెన్డ్ ఆఫీసెస్ ఇన్ ఇండియా, లైక్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ట్విట్టర్, ఇవన్నీ ఫేస్బుక్, దీస్ ఆర్ గ్లోబల్ జైంట్స్ కదా. దర్స్ లాట్ ఆఫ్ రెవెన్యూ విచ్ ఇస్ జనరేటెడ్ ఇన్ ఇండియా ఆల్సో. రెవెన్యూ జనరేషన్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, మనకు గ్లోబల్ రీచ్ ఉంది ఈ కంపెనీస్ తో. ఈ కంపెనీస్ ని ఇఫ్ సపోజ్ వీఆర్ థ్రెటనింగ్ దీస్ కైండ్ ఆఫ్, అంటే థ్రెటన్ అని కాదు, ఇప్పుడు ఇట్లాంటి ఇంప్లాయ్ చేస్తే, what these companies, they might be losing business from India, but mostly what will lose more business in India, other companies will also get threatened. For example, manaku they might think that they will not get the exposure and the support from the government of India to grow more. India is a big market, and India is a global leader in information technology. We all know that. Bangalore, Hyderabad, Gurgaon, anywhere, wherever, Mumbai, anywhere you go, it's everything which most of the revenues is generated by IT companies and this IT industry. So what the general public feel, that is, if restrictions like these are put on these global giants, then manaku country kanedi revenue anedi chala loss aye chances unnai future lo. But mainly government of India, what they want to have a say in what is right and what is wrong. That is the point here. మీరు ఫస్ట్ క్వశ్చన్ వేసినప్పుడు దీంతో ఏంటి ప్రాబ్లం అంటే, అంటిల్ అన్లెస్ ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ కానీ, ఇంతకు ముందు ఉన్న అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చూసుకోండి, దే నెవర్ రేజ్డ్ అన్ ఆబ్జెక్షన్. బట్ ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ దే మైట్ హ్యావ్ సమ్ ఆబ్జెక్షన్ టు రేజ్. ఇఫ్ యు ఆర్ రెస్ట్రిక్టింగ్ దెమ్ టు సర్టన్ laws, creating new laws. Already existing laws they are following. If you are creating new laws and asking them to follow, then the problem arises. It may take some time for them to adjust to these formulations, to these regulations. Direct talks undi pedda leaders evaraithe Google mana Twitter India directors, higher management level toti. So these ee solution definitely ostundi, endukante Twitter is a big platform, and certainly because it is functioning in India, it is liable to listen to follow the guidelines and rules and regulations of the country. But there will be a middle level solution
for this giant to come in between. So they have asked time. I think there are 3 months more time they have asked, and almost all. But ఈ మధ్యలో ఏమైపోయిందంటే రవిశంకర్ ప్రసాద్ గారు మన ఐటీ మినిస్టర్, సెంట్రల్ యూనియన్ మినిస్టర్, he's come out with some statements, అంటే harsh statements for Twitter. Okay. Like ఏమన్నారంటే అతను, I think what he said is don't అంటే మధ్యలో ఉండకండి, ఇక్కడ అక్కడ, you come out with your with your decision soon అని. ఇంకో మినిస్టర్, I think his name is some Vinay, I'll just tell you, తరుణ్ విజయ్. ఇతను ఏమంటారంటే ఫాలో అవర్ లా ఆర్ క్విట్ ఇండియా, అంటే మా లా మీరు ఫాలో కండి, లేకపోతే మీరు ఇండియా వదిలేసి వెళ్ళిపోండి. అంటే ఇంత పెద్ద అది సార్, అది పాజిబులా బాలకృష్ణ గారు? ఇప్పుడు ట్విట్టర్ ని ఇదే ఫైనల్ నోటీస్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. మాక్సిమం ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియా అది భారతదేశం శాసనం చేసినప్పుడు దాన్ని ఎవరైనా ఒబే చేయాల్సింది. మైట్ బి గ్లోబల్ ప్లాట్ఫామ్ తో అది వస్తున్నంత మాత్రాన ట్విట్టర్ కి అంత సీన్ ఉండదు. భారతదేశంలో ఒక ప్రభుత్వం ఇచ్చిన సూచనల్ని కానీ దాని ఆదేశాలని కానీ పాటించాలి తప్ప ట్విట్టర్ భారతదేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, భారతదేశ రాజకీయాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, భారతదేశంలో ట్విట్టర్ ఏం చెప్పదలుచుకుంటుందో మనం వినడానికి ట్విట్టర్ ఇక్కడ లేదు. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ సోషల్ మీడియా, ఇట్ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ఇండియా డెఫినెట్లీ. వాళ్ళెవరండి? సోషల్ మీడియా వస్తుంది ఆ ప్లాట్ఫామ్ ని. రెండోది, ఐ వుడ్ లైక్ టు కండెమ్, భారతదేశంలో అంటే ట్విట్టర్ కి సంబంధించి భారతదేశంలో ప్రభుత్వం వాడుకోవడం, భారతీయ జనతా పార్టీ వాడుకోవడం అంటే ఐ డోంట్ థింక్ సో. వాడుకోవడానికి అదేం చట్టం కాదు, అది వ్యవస్థ కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫోర్త్. కానీ ఒక క్వశ్చన్ సార్, ఒక క్వశ్చన్. ఇండియన్ గవర్నమెంట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలన్నా ట్విట్టర్ పైన డిపెండ్ అయిన రోజులు వచ్చేసాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు రిలీజ్ సమ్ జియో, ఫస్ట్ ట్విట్టర్ లో డిపెండ్ అవుతున్నారు. అది మీ పర్సనల్ ఒపీనియన్ అనుకుంటాను నేను. లేదు సార్, నా పర్సనల్ ఒపీనియన్ కాదు, మీరు మొదటి నుంచి తీసుకోండి అలా అని చెప్పి, అది అఫీషియల్ స్టేట్మెంట్ అని కాదు. సో సమాచార వ్యవస్థలు చాలా ఉన్నవి. సో ట్విట్టర్ మీద ఎవరు డిపెండ్ అవ్వడం అనేది లేదు. జస్ట్ ట్విట్టర్ తో ఒక ఛానల్లో గొడవ అయిన దాని తర్వాత కు అనే యాప్ వచ్చింది, దాని ద్వారా కూడా ప్రొసీడ్ అవుతా ఉన్నారు. ఒక్క నిర్ణయం చాలు గవర్నమెంట్ కి. ఆయన డెఫినెట్ గా అసలు సోషల్ మీడియా ఇంకో వ్యవస్థను తయారు చేసుకుంటారు భారతదేశంలో. చైనాకి సంబంధించి అనుకున్నప్పుడు స్టార్టింగ్ లో ఎన్నో యాప్స్ బ్యాన్ చేస్తే అసలు ఎట్లా అనుకున్నారు, దేశంలో వ్యతిరేకత వస్తుందేమో, చాలా మంది వాళ్ళ యాప్స్ యూజ్ చేస్తా ఉంటారని. ఏం భయపడలేదు వాటికి సంబంధించి. కానీ చైనీస్ యాప్స్ ఏవైతే బ్యాన్ అయ్యాయో లేదు, దాని డిస్కషన్ లేదు. ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా దానికి సంబంధించిన డిస్కషన్ లేదు. ఇట్స్ ఓన్లీ ద రిలేషన్స్ బిట్వీన్ ద కంట్రీస్. గ్లోబలైజ్డ్ ఈ వాతావరణంలో అమెరికాతో ఉండే సత్సంబంధాల నేపథ్యంలో నోటీస్ ప్రొసీజర్, ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడే కాదు, ఒక 4-5 months క్రితమే దీని గురించి వాళ్ళు కొన్ని వివరాలు పంపించారు. మీరు ప్రతి చోట భారతదేశంలో ఆఫీసులను ఏర్పాటు చేయండి, అవి 24 hours వర్క్ చేయాలి. దాంట్లో ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఫిర్యాదుని స్వీకరించాలి. ఫిర్యాదుని స్వీకరించిన తర్వాత దాన్ని 24 hours or 48 hours లో పరిష్కరించాలి. వాటికి సంబంధించి ఏం పరిష్కరించారో మాకు తెలియజేయాలి. సో సర్టెన్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఇలా రండి, ఇలా ముందుకు వెళ్ళండి, ఇలా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు 3-4 నెలల క్రితమే పంపించారు. అయినప్పటికి కూడా వాళ్ళు ఏదో ట్విట్టర్ భారతదేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అనే రీతిలో వాళ్ళు వ్యవహారం చెలాయించారు. ఒక రకంగా చూసుకుంటే మనకు శత్రు దేశమైన పాకిస్తాన్ కి సంబంధించిన వాయిస్ ని ఎక్కువగా భారతదేశంలో ఫోకస్ చేసే ప్రయత్నాలు కూడా జరిగినాయి ఇంటర్నేషనల్ గా. అంటే భారతదేశాన్ని ఎప్పుడు కించపరచడానికే ఒక పద్ధతిగా పెట్టుకుంది ట్విట్టర్. ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియా భారతదేశానికి వచ్చేసి సలహాలు ఇచ్చేసి భారతదేశం నువ్వు ఇలా ఉండని చెప్పడానికి ఎక్కడ ఏ అర్హత ఉండదు. ఒకప్పుడు సోషల్ మీడియాలో యాహూ మెసెంజర్ అని యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అడ్రస్ లేదు మెసెంజర్. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది ట్విట్టర్ మీద భారతదేశం ఆధారపడింది అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. నెవర్. భారతదేశంలో ఈ రోజుకి ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం తలుచుకుంటే ఒక యాప్ ని తయారు చేయగలుగుతుంది. కాకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో అది వెంటనే స్టెప్ తీసుకునే అవకాశం లేదు కనుక భారతదేశం ఒక ఫేస్బుక్ ని కూడా తయారు చేసుకోగలుగుతుంది. మీరు ఎట్లా తక్కువ అంచనా వేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రపంచం తక్కువ అంచనా ఏం కాదు సార్, భారతదేశం డెఫినెట్ గా తయారు చేయగలుగుతుంది. నా పాయింట్ ఒకటి, ఇంటర్నేషనల్ వ్యూస్ లో భాగంగా భారతదేశానికి ఉండే యుఎస్ తో ఉండే రిలేషన్స్ లో భాగంగా, ఇజ్రాయెల్ తో ఉండే రిలేషన్స్ లో భాగంగా, లండన్ లో లేకపోతే అమెరికా, రకరకాల రష్యాతో ఉండే వీటిలో భాగంగా పరస్పరంగా సరిగ్గా ఉండాలనే ఉద్దేశంతో వాటిని కొనసాగించడం. లేదనుకుంటే ఆ రూల్స్ ని డెఫినెట్ గా ఫ్రేమ్ చేస్తారు. ఆ రూల్స్ ని మనం వాళ్ళు పాటించి తీరాల్సిందే. సో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చేసి
నీకు వాస్ట్ బిజినెస్ ఉన్నంత మాత్రాన, ఎంతో మంది మెంబర్స్ ఉన్నంత మాత్రాన భారతదేశాన్ని శాసించే హక్కు ఎక్కడ ఉంటుందండి? ఒక అపోజిషన్ పార్టీ అయినా సలహా ఇవ్వడానికి ఉంటుంది, సలహా ఇవ్వడానికి కూడా అవకాశం లేనిది సోషల్ మీడియా. మనం ఏదో భారతదేశంలో సంఖ్య ఎక్కువ ఉంటుంది, యూజర్స్ ఎక్కువ ఉంటారు, వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. డెఫినెట్గా ఇట్స్ అ బిజినెస్. ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ కాదు అది, ఒక పత్రిక కాదు, ఒక ఎలక్ట్రానిక్ ఛానల్ కాదు, భారతదేశ ప్రజల కోసం సేవ చేయట్లేదు. ఇట్స్ అబ్సల్యూట్లీ డూయింగ్ బిజినెస్. వాడేవాడండి చెప్పడానికి భారతదేశానికి? అవసరం అనుకుంటే భారతదేశం డెఫినెట్ గా నిర్ణయం తీసుకోవచ్చు, కానీ అంత ఫాస్ట్ గా, అంత ఫెరోషియస్ గా, ఏదో కోపంలో, ఒక ఫ్రస్ట్రేషన్ లో తీసుకోరు. సర్టన్ గైడ్ లైన్స్, ఆ ఫార్మాలిటీస్ ని ప్రొసీడ్ చేస్తుంది. డెఫినెట్ గా అదే సందర్భం వస్తే ఎత్తేయచ్చు కూడా, దానికి నేనైతే పెద్దగా ఆశ్చర్యం అనుకో. ఓకే, ఒకవేళ ఎత్తేయాల్సి వస్తే, నా క్వశ్చన్ ఏంటంటే, ఎత్తేయాల్సి వస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎంప్లాయ్మెంట్ కానీ, బిజినెస్ కానీ, ఇందాక మీరు అన్నారు ఇట్స్ ఎ బిజినెస్ అని, బిజినెస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ. చెప్పాను, ఇదే నా ఒపీనియన్ గా చెప్పా. భారతదేశం ఆ స్థాయిలో ఆలోచించలేదు. నాకు భారతదేశాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక సోషల్ మీడియా అనే దాంట్లో భాగంగా నేను మాట్లాడిన మాటలు. దేశం సోషల్ మీడియా అని కాదు, మీరు చెప్పినట్టు లెటెస్ట్ ప్రొసీజర్ తో వెళ్ళింది. ఇప్పుడు ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు పాటించకపోతే డెఫినెట్ గా నిర్ణయాలు తీసుకుంటుంది. అది త్వరలో జరగబోతుంది, అది చూడండి మీరు. కరెక్టే సార్, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. నిర్ణయం తీసుకొని ట్విట్టర్ కనుక భారతదేశం నుంచి ఎత్తేయాల్సి వస్తే ఆ ఇంపాక్ట్ దేశం పైన కానీ, ఎకానమీ పైన కానీ, ఎంప్లాయ్మెంట్ పైన కానీ ఎలా ఉండొచ్చు? ఎందుకు ఏముంటుందండి సోషల్ మీడియా, ట్విట్టర్ తో ఎంప్లాయ్మెంట్ మీద ఆల్టర్నేటివ్. ట్విట్టర్ అనే దానికి మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కదండి. డెఫినెట్ గా ప్లాట్ఫామ్స్ అంత పక్కన పెట్టేయండి సార్, లెట్ us టాక్ అబౌట్ ఎంప్లాయ్మెంట్. ప్లాట్ఫామ్ డెవలప్ చేయడం ఈజీ, ప్లాట్ఫామ్ డెవలప్ చేయడం అసలు కష్టమైన పనే కాదు. బట్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్, అందులో మళ్ళీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది డెఫినెట్ గా. ఎందుకు అంత క్రియేట్ చేయగలుగుతామా? ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని డెవలప్ చేసి అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలమా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? దట్స్ నథింగ్, ఇట్స్ స్మాల్ ఇష్యూ. భారతదేశం ఈ రోజు యుద్ధ విమానాలు లేటెస్ట్ టెక్నాలజీతో ఇతర దేశాలకి అమ్మి, ఇతర దేశాలు కావాలంటే కోరితే వాళ్ళకి తయారు చేసి ఇచ్చే పరిస్థితిలో ఉంది. ఆల్రెడీ వాటికి సంబంధించి ఏ దేశాలకు ఇస్తున్నారో, ఏ దేశాలకి మనమే పైనుంచి తెచ్చుకుంటున్నాం కదా సార్. లేదు, తెచ్చుకునేవి తెచ్చుకుంటాం, మనం ఇచ్చే వాళ్ళకి కూడా మనం ఇస్తా ఉంటాం. మీకు ఒక విషయం మీకు చెప్తే వినండి. భారతదేశానికి పాకిస్తాన్ మీద కోపం వస్తే ఒక సబ్జెక్ట్ చర్చ జరిగింది. కేవలం భారతదేశం నుంచి కుక్క కాటుకు సంబంధించిన ఇంజెక్షన్స్ ని కనుక బ్యాన్ చేస్తే భారతదేశం నుంచి చాలా మంది పరిస్థితి దారుణంగా ఉంటుంది. పాకిస్తాన్ ఎంత కోపం వచ్చినప్పుడు కూడా భారతదేశానికి మనం దీనికి సంబంధించిన ఇంజెక్షన్స్ వాళ్ళకి పంపడం ఎప్పుడు ఆపలేదు. ఒక్కసారి వేరే పాయింట్ ఏదో ఉంది. సో ఆ కోపాలన్నీ ప్రజల మీద కూడా చూపించారు. భారతదేశం పాకిస్తాన్ వాళ్ళ పాలసీస్ మీద ఉంటుంది తప్ప, నిజంగా కోపం వస్తే భారతదేశం కేవలం ఆ ఇంజెక్షన్స్ ఆపేస్తే కూడా కుక్క కాట్లు ఎక్కువ చాలా సిటీస్ లో. అక్కడ వాటి వల్ల చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అన్ని అప్లికబుల్ కావు, దాంట్లో హ్యుమానిటీ ఉంటుంది డెఫినెట్ గా. సో ఏ ప్రొసీజర్ లో వెళ్ళాలో డెఫినెట్ గా ఎదుర్కొంటారు. ఒక మన పాకిస్తాన్ దేశానికి సపోర్ట్ చేస్తూ వచ్చేసి మన దగ్గర వచ్చేసి డైరెక్ట్ గా ఇష్యూ మీరు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు. ఒక వెంకయ్య నాయుడు గారు డెఫినెట్ గా అది రాజ్యాంగ పదవి అంటే వాళ్ళు ఢీ కొట్టినట్టుగా, అంటే మేము ఢీ కొడతామని చెప్పేసి డెఫినెట్ గా ప్రొసీజర్ లోకి వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. అది వాళ్ళు ఇచ్చిన మెసేజ్ అదే అనుకోవచ్చు. కూడా ఒక వ్యక్తి లేకుండా రాజ్యాంగ పదవి రాదు. సో రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రొఫైల్ కూడా ఈక్వల్. సో దానికి సంబంధించి టిక్ తీయడం అనేది కూడా చాలా సాహసం చేశారని మనం వాళ్ళ మీద అనుకోవచ్చు. రెండోది టార్గెటెడ్ గా కనబడతా ఉంది. లైక్ మీరు గతంలో రాజీవ్ గాంధీకి సంబంధించి, రాహుల్ గాంధీకి సంబంధించి ఇలా చేశారేమో, వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు వీళ్ళు ముందు చేస్తారు. లేదు, టార్గెటెడ్ గా మీరు అన్నట్టుగా విహెచ్పి దగ్గర నుంచి హిందూకి సంబంధించిన అలీ సంస్థల దగ్గర నుంచి వాళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నారు. సో ఈ భారతదేశానికి పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ వచ్చేసి హిందువులకు వ్యతిరేకంగా వెళ్తుందని అనుకోవచ్చా మేము? పాకిస్తాన్ అనేది ఇక్కడ పిక్చర్ లో లేదు సార్. ఐ డోంట్ నో పాకిస్తాన్ లాంటి చిన్న దేశం భారతదేశం పైన ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవట్లేదు. పాకిస్తాన్ లాంటి చిన్న దేశం భారతదేశం పై ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవట్లేదు. లెట్ us లిసన్ టు వీరా ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఒక్కసారి లెట్ మీ కంప్లీట్ దిస్. ట్విట్టర్ ప్లాట్ఫామ్ గా పాకిస్తాన్ భారతదేశం మీద ఎన్నో ఆరోపణలు చేసింది. ట్విట్టర్ ని బ్యాన్ చేయాలని ఆ సందర్భంలో ఒక ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా దాంట్లో ఓన్లీ ట్విట్టర్ కి అగైనెస్ట్ గా ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. అది దృష్టిలో ఉంచుకోండి. చెప్పండి వీరా. సార్ ఇది ఈ ఫార్మర్ ప్రొటెస్ట్ జరుగుతున్న ముందే ఒక 30+ చైనీస్ యాప్స్ ని డేటా కాన్ఫిడెన్షియాలిటీ ఇంకా ప్రైవసీ బ్రీచింగ్ దాని మీద బ్యాన్ చేయడం జరిగింది. దాంట్లో ద మోస్ట్ ప్రామినెంట్ యాప్ ఇస్ పబ్జీ. సో పబ్జీకి ఇండియాలో ఒక పెద్ద గేమ్. అది మా చిన్నప్పుడు కౌంటర్ స్ట్రైక్ ఎంత పెద్ద గేమో ఇప్పుడు పబ్జీ ఒక పెద్ద గేమ్, ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్. సో అది ప్రతి పిల్లాడు
అది ఏజ్ ఎంతైనా అవ్వండి, 10+, 20+, 30+, అందరు ఆడే గేమ్ అది. సో ఇప్పుడు మీరు ట్విట్టర్ గురించి మాట్లాడితే దానికి అట్లనే వెళ్తుంది. ట్విట్టర్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఒప్పుకుంటాం. పాకిస్తాన్ కొద్దిగా ఇదవుతుంది, అది వేరే మ్యాటర్. సో వీళ్ళు అది దాని మీద డిబేట్ అవ్వలేం. కానీ ట్విట్టర్ అనేది సోషల్ మీడియా ఒక్కటే అంటే కొద్దిగా తప్పు సార్. ఎందుకంటే లాంగ్వేజ్ స్పెసిఫిక్ అల్గోరిథమ్ 2017 లో పెట్టకన్నా ముందు ప్రతి పొలిటీషియన్ కి మాస్ మీడియా అనేది వెనక బ్యాక్గ్రౌండ్ లో నడిచేది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ట్విట్టర్ లో చెప్పాలంటే ఆయన ట్విట్టర్ లో పెట్టాడు సార్, ఒక మాస్ మీడియా, ఒక మార్కెటింగ్ టీం ఉంటుంది. ఆ టీమ్ ఆ కంటెంట్ ని ప్రిపేర్ చేసి తెలుగు స్పెసిఫిక్, ఇంగ్లీష్ స్పెసిఫిక్, హిందీ స్పెసిఫిక్ ఆ లాంగ్వేజెస్ లో పెడతారు, ఏ రీజన్ వాడు ఎట్లా వినాలనుకుంటున్నాడని. సో అది ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగ్ టీం ఉంటుంది. రెండోది ట్విట్టర్ లో కూడా, ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్ అయినా మార్కెటింగ్ వేరేది ఉంటుంది సార్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది కొద్దిగా మాట్లాడుకుంటే వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి వేరే కైండ్ ఆఫ్ ఇది ఇస్తారు. అది ఒక కంట్రీ సంబంధించి ఇక్కడ ఉన్న ఎస్ఎంఈ, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి కూడా ఈ సోషల్ మీడియాస్ ఎట్లా హెల్ప్ అవుతాయని చెప్పి ఒక్కొక్క ప్లాట్ఫామ్ కి ఒక్కొక్క మార్కెటింగ్ సొల్యూషన్ ఉంటుంది. ఫేస్బుక్ కి ఒక మార్కెటింగ్ ఉంది, ట్విట్టర్ కి అట్లానే మార్కెటింగ్ ఉంది. సో ట్విట్టర్ అనేది ఇండియాలో నుంచి వెళ్ళిపోవడం ఎంప్లాయ్మెంట్ మీద ఒక బర్డెన్ అవుతుంది అని చెప్పేది మాత్రం తప్పు సార్. ట్విట్టర్ ఎక్కడికి వెళ్ళదు, ఏ సోషల్ మీడియా ఎక్కడికి వెళ్ళట్లేదు సార్. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ అన్ని మనకి ఇంపార్టెంట్. ట్విట్టర్ వెళ్ళిపోవాలి అన్నది నా ప్రశ్న కాదు, వెళ్ళిపోతుంది భారతదేశం నుంచి పంపిస్తారని అనలేదు. అది యాంకర్ అడిగిన ప్రశ్న, దానికి నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాం సార్. మేము నేనేమంటున్నా అంటే, మనం దాన్ని ట్విట్టర్ బిజినెస్, సోషల్ మీడియా బిజినెస్ గురించి అనవసరం. సబ్జెక్ట్ ఏంటంటే ట్విట్టర్ ఇలా తీసేసింది, భారతదేశం స్ట్రాంగ్ గా నిర్ణయాలు తీసుకుంటోంది, దాని మీరు సమర్థిస్తారా లేదా? నేను డెఫినెట్ గా సమర్థిస్తున్నా. మనం దాని మీద డిబేట్ వెళ్తే బాగుంటుంది. సో వాళ్ళ బిజినెస్, వాళ్ళ మార్కెటింగ్ గురించి దేర్ ఇస్ నో నెసెసరీ యాక్చువల్గా. అంటే మీరు బిజినెస్ అన్నారు కాబట్టి ఇది మేము పాయింట్ పుట్అవుట్ చేసాం ముంగట్కి. మీరా అయితే మీరు ఇంతకు ముందు చెప్పినట్టు పబ్జి ఇంకా తక్కిన మీ వాయిస్ వినిపించట్లేదు సార్, కొంచెం మైక్ దగ్గర పెట్టండి. ఇఫ్ పాసిబుల్ మీ వాల్యూమ్ లెవెల్స్ పెంచండి సార్, ఇన్పుట్ వాల్యూమ్, ఐ మీన్ మైక్ వాల్యూమ్. క్లియర్ ఉందా బెన్? కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. క్లియర్ ఉందా ఇప్పుడు? ఎస్. ఓకే. అయితే మనకు పబ్జి అండ్ అదర్ చైనీస్ యాప్స్ తీసేసినారు, దాంతో లాభం ఏమొచ్చింది మనకు? దాంతో ఏం లాభం రాలేదు కదా. there was no gain from PUBG and other Chinese apps. Chinese apps అందరం మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని రిమూవ్ ఆల్ చైనీస్ యాప్స్ అని చెప్పేసి ఒకటే షాట్ లో అన్ని యాప్స్ తీసేసినాం. అండ్ ఏవైతే బ్యాన్ అయ్యాయో యాప్స్ ప్లే స్టోర్ లో, వాళ్ళకి ఇండియాలో ఆఫీసెస్ కూడా లేవు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్. ఆ పాయింట్ కి అందుకే కదండి డైరెక్ట్ గా స్ట్రైట్ గా వాటిని తీసి ఎత్తి పారేశారు. ఒక వ్యవస్థ రూపంలో ఉంది కనుకనే వాళ్ళని ఒక ప్రొసీజర్ లో వెళ్తుంది భారతదేశం. కానీ అదొక ఐవాష్ అనుకోవచ్చు కదా సార్. మేము ఇన్ని యాప్స్ బ్యాన్ చేసామని చెప్పుకోవడానికి తీసారి తప్పిస్తే మీరు కౌంట్ చేసి చూడండి, ఆ 50 యాప్స్ లో మాక్సిమం 3 to 4 యాప్స్ ఇండియన్స్ యూజ్ చేస్తున్నారు. జస్ట్ లైక్ వీచాట్, టిక్ టాక్, పబ్జీ, ఇంకా అలాంటివి ఇంకో 2-3 ఉన్నాయి. ఐ డోంట్ థింక్ దే హ్యావ్ మెనీ యూజర్స్ ఇన్ ఇండియా. క్యామ్ స్కానర్ డేటా ఉంది, ఆ డేటా తీసుకున్న దాని తర్వాతనే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేపథ్యంలోనే దాన్ని తీసేయడం జరిగింది. దానికి పక్క ఆధారాలతో సహా డేటా సేకరించిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకున్నారు. అండ్ రెండోది, మీరు చాలా చాలా చిన్న విషయంగా అంటూ ఉన్నారు, రీసెంట్ గా మన హైదరాబాద్ లో జరిగింది. లోన్ యాప్స్ వాళ్ళు బేదింపుల నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు సైబరాబాద్ సిపి చాలా ఫెరోషియస్ గా తీసుకున్న డెసిషన్ వల్ల ఈ స్కామ్ అంతా బయటపడింది. నియర్లీ అబౌట్, మీరు ఊహించరు, 10,000 నుంచి 20,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఇండియాలో నుంచి జరిగి నకిలీ డమ్మీ కంపెనీస్ ఇతర దేశాల నుంచి డబ్బు చైనాకు వెళ్ళిపోయింది. సో కేవలం రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక పోలీస్ కమిషనర్ వ్యక్తి పట్టుకుంటే ఇంటర్నేషనల్ స్థాయిలో 10-20,000 కోట్ల రూపాయల స్కామ్ బయటపడితే, సో చైనా తీసుకొస్తున్న యాప్స్ వల్ల ఎన్ని వేల కోట్ల నష్టం జరుగుతుందో దాన్ని అంచనా వేసిన నేపథ్యంలోనే భారతదేశం వాటిని అన్నింటినీ నిషేధించింది డెఫినెట్ గా. రెండోది, మనకి కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ఉండి ఆ యాప్స్ కనుక ఉంటే చాలా మంది పిచ్చోళ్ళు అయిపోయేవారు. హాస్పిటల్స్ లో కరోనా కేసుల కంటే ఆ యాప్స్ తో ఆడి హాస్పిటలైజ్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది. రీసెంట్ గా కరీంనగర్ లో ఒక పిల్లోడు ఆడుతూ జస్ట్ 8 years పిల్లోడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా ఈ వాస్ షూటింగ్ విత్ మిషన్ గన్. కానీ అవే యాప్స్ కి ఆల్టర్నేటివ్ యాప్స్ కూడా ఉన్నాయి కదా సార్ ప్లే స్టోర్ లో. పర్ఫెక్ట్ సౌండ్ అవే సౌండ్లు చేస్తూ వాడు చేస్తాను. సో అంటే అది డెఫినెట్ గా నిషేధిస్తుంది గవర్నమెంట్. ప్రజలకి భద్రత కోసం దృష్ట్యా మీకు ఎంత నచ్చినప్పటికీ కూడా డెఫినెట్ గా వాటిని నిషేధిస్తుందండి. డ్రగ్స్ మీకు చాలా నిషా ఇచ్చి హ్యాపీనెస్ ఇస్తుంది, కానీ దాన్ని కంటిన్యూ చేయమంటారా? డెఫినెట్ ప్రభుత్వం నిషేధిస్తుంది.
అయితే నేను అనేది అది కాదండి బాలకృష్ణ గారు. ఎఫెక్ట్ ఆఫ్ చైనీస్ యాప్స్ చాలా మైన్యూట్. ఇప్పుడు మీరు అన్న ఇన్స్టెన్సెస్ ఏదైతే ఉన్నదో అగ్రీడ్, అవి చాలా అంటే చాలా మట్టుకు మనకు మన సొసైటీలో చాలా మంది పిల్లలకి కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, అనవసరమైన టైం వేస్ట్, ఎనర్జీ అదంతా చాలా మట్టుకు స్కూల్ పిల్లలు అయితే చాలా మంది పాడైపోయినారు అకాడమిక్. ఇక్కడ నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే, మీరు ఇప్పుడు ఇది అసెస్ చేసిరు కదా, ఫర్ సపోజ్ ఇఫ్ యూ గివ్ మీ 2 minutes ఐ విల్ అసెస్ అండి. దాన్ని కామెంట్ చేయట్లే, నేను అనేది ఒక ఒపీనియన్ ఉంది కదా దానిపైన. సేమ్ మనం ఇక్కడ కూడా డైవర్ట్ అవ్వకుండా ట్విట్టర్ మీద భారతదేశం తీసుకుంటున్న నిర్ణయం పైన స్పష్టంగా మనం చెప్పేసాం. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతుంది ఏంది ట్విట్టర్ ని, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది, ఒక్కసారి నేను ఒక 10 points చదువుతాను, దాని మీద మనం అనలైజ్ చేయొచ్చు ఈజీగా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రొటెక్టింగ్ ఇండియాస్ ఫ్రీ స్పీచ్ నాట్ ట్విట్టర్ ప్రెరోగేటివ్. అంటే ట్విట్టర్కే ఇక్కడ ఇంట్రెస్ట్ కాదు, ఫ్రీ స్పీచ్ ప్రొటెక్ట్ చేయడానికి మాకు కూడా ఉంది అన్నట్టు. సర్టన్లీ బికాస్ ఇట్స్ ఇండియన్ మన ల్యాండ్ లో కాబట్టి. సెకండ్ పాయింట్ వచ్చేసి, ట్విట్టర్ సీక్స్ టు అండర్మైన్ ఇండియన్ లీగల్ సిస్టమ్. ఇండియన్ లీగల్ సిస్టమ్ ను అండర్మైన్ చేస్తుంది ట్విట్టర్ అని ఇదొక భయం ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, which I don't think it is right, because certainly it is registered in India. If Twitter India is registered in India kabatti, they have to follow guidelines, they have to follow all the rules and regulations of the country, and they are liable to do that. Third point vachesi, instance of scuttling free speech on Twitter is its opaque policy. అంటే ఒపేక్ పాలసీ అంటే వాళ్ళు కరెక్ట్ గా మనకు ట్రాన్స్పరెంట్ గా చూపిస్తలేరు ఏ స్పీచ్ ను వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు, ఏ స్పీచ్ హేట్ స్పీచ్ ను ఎట్లా కౌంటర్ చేస్తున్నారు, ఫ్రీ స్పీచ్ దాన్ని డెఫినేషన్ అనేది సరిగా చూపిస్తలేరు అంటూ. ఫోర్త్ పాయింట్ వచ్చి, ట్విట్టర్ మస్ట్ కంప్లై విత్ లా ఆఫ్ ల్యాండ్. సర్టన్లీ మనం అందరము we agree to that point and everybody agrees to that point. Twitter has to comply with law of land. Fifth point వచ్చి, Twitter cannot dictate India's legal policy framework. Same thing, it cannot dictate, వాళ్ళు ఏం చెప్పలేరు. And అంటే they can't put new things. Sixth point, lack of responsibility led to proliferation of fake content. Lack of responsibility led to ఇక్కడ I disagree, because lack of responsibility, they are already responsible. They have ఫేక్ న్యూస్ ఫ్యాక్ట్ చెకర్స్ ఉంటారు. ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానివ్వండి, దే హ్యావ్ ఫ్యాక్ట్ చెకర్స్, ఒక టీమ్ ఉంటుంది. ఆ టీమ్ సర్టన్లీ విల్ వర్క్. వెదర్ ఇప్పుడు మనం ఏదైనా పోస్ట్ చేసి ఒక లింక్ ఏదైనా పెడితే, ఇప్పుడు ఆల్ట్ న్యూస్ తీసుకోండి, బూమ్ తీసుకోండి, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్ చెకర్స్. We can simply give an example of recent Sambit Patra tweet, sir. Manipulated media అని ట్యాగ్ అందుకే వచ్చింది, since they are taking the responsibility. అది మీరు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అని సంబిత్ పాత్ర గురించి అనుకుంటున్నారు, కానీ ఏదైతే ఇండియా పాకిస్తాన్ సంబంధించి ఇదే అంశాల్లో డిస్కషన్స్ జరిగినప్పుడు వాళ్ళు ఏదైతే ట్విట్టర్ ప్రమోట్ చేయదలుచుకుందో 24 to 48 hours వరకు అది ప్రమోషన్ అయిన తర్వాత మాత్రమే, అది వాళ్ళు అనుకున్న టార్గెట్స్ కి రీచ్ అయిన తర్వాతనే వాటిని తీసేశారు. సో దే విల్ బి ప్లేయింగ్ అనమాట. అంటే ఇక్కడ సంబిత్ పాత్ర వరకు మీరు పరిమితం కాకండి, ట్విట్టర్ని ఎప్పుడు ఫాలోఅప్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. భారతదేశాన్ని టార్గెటెడ్ గా పర్టికులర్ గా వాళ్ళు ఎవరితోటైతే టైఅప్ తో ఉండేసి ఏదైతే వాళ్ళు ప్రమోట్ చేయదలుచుకుంటారో ఆ అంశము ఎంతవరకు రీచ్ కావాలో, ఎన్ని అవర్స్ లో రీచ్ కావాలో అంతవరకు దాన్ని ప్రమోట్ చేసి, ఆ సమయం అయిపోయిన తర్వాత దాన్ని రిమూవ్ చేయడం కానీ, దానికి సంబంధించి యాక్షన్ తీసుకున్నట్టుగా చెప్పడం కానీ, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దేర్ గేమ్. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ సార్, ఒకవేళ అదే నిజం అనుకుంటే రీసెంట్ 8 months 9 months తీసేద్దాం, పక్కన పెట్టేద్దాం, ఫార్మర్స్ ప్రొటెస్ట్ వరకు పక్కన పెట్టేద్దాం. అంత ముందు వరకు తీసుకుంటే బీజేపీకి ట్విట్టర్ సపోర్ట్ చేసినంత ఇంకెవరూ సపోర్ట్ చేయలేదు. టు బి ఫ్రాంక్, ట్రెండింగ్ కాన్సెప్ట్ అనేది ఇండియాలో స్టార్ట్ చేసిందే బీజేపీ, అండ్ బీజేపీ క్యాంపెయిన్స్ ని ట్విట్టర్ లో ట్రెండ్ అయినంత ఇంకెక్కడ ట్రెండ్ అవ్వలేదు. అప్పుడు దాన్ని మనం ఏమనుకోవాలి? ఇఫ్ ట్విట్టర్ ఈస్ బీన్ మ్యానిపులేటెడ్ బై సమ్వన్ ఎల్స్, ఆర్ ఇఫ్ ట్విట్టర్ ఈస్ బీన్ లెడ్ బై సమ్వన్ ఎల్స్, ఇంతకు ముందు బీజేపీకి సపోర్ట్ చేసింది కదా. సారీ బెన్, ఫర్ లైక్ మీరు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బీజేపీ సపోర్ట్ అని మీరు అంటున్నారు కదా. ఇంతకు ముందు ఎక్కువ క్యాంపెయిన్స్ ట్విట్టర్ లోనే వచ్చాయి సార్. ఈ రోజు మీ ప్లాట్ఫామ్ లో నన్ను పిలిచి మీరు డిస్కస్ చేస్తున్నారు. నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత మీకు మాకు మధ్యలో క్లాష్ వస్తే నేను మీ ప్రోగ్రామ్ కి నేను రాకపోవచ్చు. డెఫినెట్ గా అది స్వేచ్ఛ. ఇప్పుడు రిలేషన్ బాగా ఉన్నంత వరకే బాగుంటుంది. ఇప్పుడు ట్విట్టర్ కి బీజేపీ పైన కానీ
మీరు నన్ను పిలవకపోవచ్చు, బట్ అదేంటి బాలకృష్ణ గారికి ఈ ప్లాట్ఫామ్ ఆవాజ్ యూజ్ చేసుకున్నారు అనడానికి అవకాశం ఉండదండి. సో ఎవ్రీథింగ్ వాళ్ళు కామన్ గా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ట్విట్టర్ ప్లాట్ఫామ్ న్యూట్రల్ గా ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ ని ఎలా ప్రతి ప్లాట్ఫామ్ ని ఎవరైనా యూజ్ చేసుకుంటారు. ప్రతి ప్లాట్ఫామ్ ని ఆ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకునేటప్పుడు ఉండే రిలేషన్ బట్టి మాత్రమే ఉంటది. సో ట్విట్టర్ న్యూట్రల్ గా ఉండింది. ఒక భారతదేశానికి ఎప్పుడైతే ట్విట్టర్ ఇక్కడ మోడీ ప్రభుత్వం వచ్చిన దాని తర్వాతనే రకరకాల మార్పులు వచ్చాయి, కనపడ్డది. అందుకే ఇంటర్నేషనల్ స్థాయిలో, నేషనల్ లెవెల్, నేషనల్ మీడియాలో ఎవ్రీడే టార్గెటెడ్ ట్విట్టర్ గా డిబేట్స్ జరిగాయి. ఎవ్రీడే ట్విట్టర్ ఎప్పుడు న్యూట్రల్ ఉందనేది నాకు తెలియదు, కానీ ట్విట్టర్ మాత్రం ఒక సోషల్ మీడియా ఫేస్బుక్ గానీ ట్విట్టర్ గానీ ఎవరైనా వచ్చేసి ఎవరికి ఫేవర్ గా ఉండడానికి అవకాశం లేదు. యూ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీద దానిలో వాళ్ళు ఇచ్చే సోర్సెస్ ని ఎవరు ఎలా యూజ్ చేసుకుంటారు అనే దాని మీద వెళ్తారు. సో ట్విట్టర్ అనే ప్లాట్ఫామ్ ఉంది, ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ఎక్కడ తప్పవుతుంది చెప్పండి? నాది ఇప్పుడు అదే క్వశ్చన్. ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎవరికి ఫేవర్ గా ఉండకూడదు, న్యూట్రల్ గా ఉండాలి. ఇప్పుడు ఏవైతే కొత్త ఐటీ రూల్స్ వచ్చాయో ఆ రూల్స్ ని కూడా ట్విట్టర్ ఫాలో అయ్యి వాటికి అగ్రి అయితే కెన్ వి ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్? ఒకవైపు రూలింగ్ పార్టీ వైపు నుంచి కానీ లేకపోతే అపోజిషన్ పార్టీ నుంచి కానీ ఎలాంటి బయాస్డ్ న్యూస్ రాదని గ్యారెంటీ ఇవ్వగలుగుతామా? వచ్చినప్పుడు డెఫినెట్ ఇండియా యాక్షన్ తీసుకుంటది. మరి అంటే ఇప్పుడు అపోజిషన్ ఇంకా మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు, రూలింగ్ పార్టీ మాట్లాడాల్సినంత మాట్లాడేసింది కదా. మాట్లాడాల్సి ఇందులో వీడియోస్ ఏం రావు కదండి. మీకు ఫేస్బుక్, వాట్సాప్ లాంటి ప్లాట్ఫామ్స్ లో వీడియోస్ వస్తావు, కానీ ట్విట్టర్ లో వీడియోస్ రావు సార్, వీడియోస్ రావు. కానీ దెర్ ఈజ్ ఎ ఫీచర్ కాల్డ్ ట్రెండింగ్. ఆ ట్రెండింగ్ ని ఏదో నిజంగా జనాలు వచ్చి రోడ్ల మీద అరుస్తున్నంత ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. ఆ ట్విట్టర్ అనేది సోషల్ మీడియా, కానీ ఆ సోషల్ మీడియాని పట్టుకొని ట్రెడిషనల్ మీడియా ఏదైతే ఉందో, మెయిన్ స్ట్రీమ్ మీడియా, టెలివిజన్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని లాట్ ఆఫ్ థింగ్స్ విల్ గో ఆన్. ఎస్ వీరా, మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి సార్. ట్విట్టర్ ఒకటే కాదు సార్, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఒక హేట్ స్పీచ్ కండిషనరీగా చాలా దేశాలే కాదు చాలా అది ఎప్పటి నుంచో ఉంది సార్. ఇండియాలో కూడా హేట్ స్పీచ్ అనేది ఏదైనా ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ రిపోర్ట్. బట్ స్టిల్ ఇందాక బాలకృష్ణ గారు చెప్పారు, ట్విట్టర్ అనేది కొంతవరకే రీచ్ తీసుకెళ్లి ఆ తర్వాత తీసేయాలనుకుంటే తీసేస్తుందని. అలా అనుకుంటే యు గో టు ఫేస్బుక్ లో ఒక వర్గానికి సంబంధించి హేట్ స్పీచ్ అనేది విపరీతంగా ఉంటుంది. స్టిల్ దట్ ఈస్ దేర్ ఆన్ లైవ్. మీరు చూడొచ్చు కొన్ని పేజెస్ ఉంటాయి, దే డైరెక్ట్లీ టార్గెట్ ఎ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్. దాని గురించి మనం ఏం మాట్లాడతాం? ఫేస్బుక్ నేను ఒప్పుకుంది, ఐటీ రూల్స్ కి ఒప్పుకుంది, బట్ స్టిల్ కెన్ దే రిమూవ్ ద ఎర్లియర్ డేటా? కెన్ దే రిమూవ్ ఫ్రమ్ ద ప్లాట్ఫామ్? బట్ దే కాంట్ ప్రమోట్. బికాస్ మీకు ఒకటి దే ఆర్ ప్రమోటింగ్ సార్, దే ఆర్ ప్రమోటింగ్. మీరు ఒకటి గుర్తుంచుకోండి, యూట్యూబ్ తీసుకోండి, ఏ ఛానల్స్ ఏవైనా తీసుకోండి, వాళ్ళు ముందుకు బంచ్. ఎందుకంటే లోడ్స్ ఆఫ్ వీడియోస్, లోడ్స్ ఆఫ్ టెక్స్ట్ మెసేజెస్ ఉంటాయి. వాటిని ముందుకు పుష్ చేస్తుంది ఆన్ స్క్రీన్ కి పుష్ అయ్యేది ఏంటి? అది ఆల్గారిథం బేస్డ్ సార్. అది సార్, there is an algorithm. I tell you an example. ఈ బెన్ కి సంబంధించిన డిబేట్ ని ఫార్వర్డ్ చేయాలా? No, if you can give me if you give me one second, I will tell you an example. For example, ఈ రోజు నేను యూట్యూబ్ లో వచ్చి if I search for something else, for example it's religious అనుకుందాం, నేను ఈ రోజు సెర్చ్ చేసి నేను క్లోజ్ చేసేస్తే నెక్స్ట్ మినిట్ నేను సిస్టమ్ ఓపెన్ చేస్తే నాకు రిలీజియస్ థింగ్సే వస్తాయి. నేను హేట్ స్పీచ్ వినాలనుకుంటే నాకు హేట్ స్పీచే వినిపిస్తుంది అక్కడ. That's how YouTube works. Not just YouTube, any social media or any platform works. Yes, Veera, మీరు చెప్పండి. మీరు ఏదైతే టర్మ్స్ కీవర్డ్స్ ఇస్తారో దానికి తగ్గట్టుగా ఒక 7-8 వస్తాయి. దాంతో పాటు ఒక 3 వాడు పుష్ చేస్తాడు. అది మామూలుగా మీరు పరిశీలిస్తారు. I don't think so. మీరు అట్లాంటి డిస్కషన్ ఆల్గోరిథం రాసే స్థాయి వాళ్ళతో మాట్లాడితే అర్థమవుతుంది. చిన్న పాయింట్ Yes, Veera. కొద్దిగా 50% నేను నా పాయింట్ ఆల్రెడీ బెన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇక్కడ ఎట్లా అంటే కీవర్డ్స్ అన్నారు, కరెక్ట్ సార్. సార్ ఇప్పుడు ట్రెడిషనల్ న్యూస్ పేపర్ తీసుకుంటే మనకు కావాల్సిన న్యూస్ మనం పేజెస్ వెతుక్కోవాలి, ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఇది చేసుకోవాలి. కానీ యూట్యూబ్ అట్లా కాదు సార్. ఇప్పుడు రీసెంట్ ఇది తీసుకున్నాం సార్, ఐఎమ్ సారీ టు బ్రింగ్ దిస్ పాయింట్ హియర్. అంటే రీసెంట్ ఇది హిందూ మతాల మీద ఒక కైండ్ ఆఫ్ గొడవ జరిగింది ఆంధ్రాలో. సో దాన్ని పుషప్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ హేట్ స్పీచ్
ఒక ఇదేంటి ఒక పర్సన్ మాట్లాడటం జరిగింది. దాని మీద చాలా ఇది జరిగింది సార్, రగడ. అంటే ఒక కైండ్ ఆఫ్ ఎట్లా అంటే యూట్యూబ్ కి కూడా నెక్స్ట్ ఐటీ స్పెక్యులేషన్, ఐటీ లా స్పెక్యులేషన్ నెక్స్ట్ ట్విట్టర్ తర్వాత నెక్స్ట్ పడేది యూట్యూబ్ మీద. సో ఇక్కడ వీడియోస్ అనేది డిలీట్ అవుతాయా అవ్వవా అనేది టోటల్లీ ఛానల్ పర్స్పెక్టివ్. కాదండి, ఏ కీవర్డ్ ఇవ్వకుండా, టైటిల్ ఇవ్వకుండా, డిస్క్రిప్షన్ ఇవ్వకుండా పెట్టిన వీడియోస్ కూడా మిలియన్స్ వ్యూస్ రీచ్ అయినాయి. సో మీరు అదే దానిపైన డిపెండ్ అవుతుంది అంటే కష్టం. ఆ సెర్చ్ లో ముందుగా వీడియోస్ వచ్చి పుష్ అయినంత మాత్రం ఆ వీడియో క్లిక్ చేసి చూస్తారనే దానికి కూడా ఆధారం ఏం లేదు. వాళ్ళు పుష్ చేయకుండా అంటే కొన్ని వీడియోస్ ని పక్కాగా పుష్ చేస్తాయి. ఆ సంస్థలు అసలు ఉండవు, లేకపోతే ఆ సంస్థల మనుగడ కూడా ఉండదు. వాళ్ళు అనుకున్నవి పుష్ చేయకుండా జరగడం ఉండదు. అయితే ఇప్పుడు ఆయన అడిగారు కనుక ఆ మాట చెప్తాను. వీరా గారు ఏమన్నారు, ఆ హేట్ స్పీచ్ కి సంబంధించి జరిగినాయి కదా, యూట్యూబ్ లో ఆనందయ మందనంగానే అందరూ గంతేసి ఆయన వీడియో రాగానే అందరూ అప్లోడ్ చేశారు. నాకు తెలిసిన వాళ్ళదే 250 ఛానల్స్ ని తీసేశాడు. ఆల్మోస్ట్ 1000 ఛానల్స్ వరకు వాళ్ళకి కమ్యూనిటీ గైడ్లైన్స్ వేసి తోసేశాడు. అయితే వాడంటాడు ఇది మిస్గైడింగ్ అంటాడు. అయ్యా, మిస్గైడింగ్ వీడియోస్ ఎన్ని ఉంటాయి యూట్యూబ్ లో? యూత్ ని, చిల్డ్రన్ ని, వేలాది మందిని నాశనం చేసే వీడియోస్ బొచ్చడు ఉంటాయి. మరి ఆనందయ్య దాని మీద ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయింది. పెట్టిన రోజు పెట్టిన క్షణాల్లో, హవర్స్ లో వాడు చెప్పేది ఏంటిది అని అంటే మెడికల్ గా మిస్గైడ్ చేస్తున్నారంట. అమ్మ, ఒక ఆనందయ్య వీడియో నెల్లూరు నుంచి అప్లోడ్ చేస్తే యుఎస్ లో ఇది మిస్గైడ్ చేస్తున్నారని తెలిస్తే వాళ్ళకు ఒక పాలసీ ఉంది, దేన్ని తొక్కేసేయాలి, దేన్ని ప్రమోట్ చేయాలి. ఫ్యాక్ట్ ఎట్లా? అండ్ రెండోది వచ్చేసి మీకు అలోపతికి సంబంధించిన ఏఎంఎస్ నుంచి ఆ సైంటిస్టులు దీన్ని ప్రూవ్ చేయడానికి ఆస్కారం లేదు, తొక్కేయడం తప్ప. ఓకే, మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం సార్. ఆయుర్వేదం వ్యవస్థ వేరు, దానికి సంబంధించిన యూనివర్సిటీస్ వేరు. మనం టాపిక్ నుంచి డైవర్ట్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ డైవర్షన్ కాదు ఇది. నేనేమంటున్నా, ఇట్స్ అ ఫ్యాక్ట్. యూట్యూబ్ కూడా ఒక సోషల్ మీడియా. ఒక నెల్లూరు ఆనందయ్యది అందుకే మీకు ఈ విషయం చెప్పక ముందుకే ఆ మందు పైన మీ ఒపీనియన్ ఏంటి అడిగా. కానీ వాడు ట్రాష్ లో పడేయడమే కాదు, దాన్ని మెడగట్టి అంటే మెడ పట్టుకొని బయటకు తోసేసాడు ఆనందయ్య మందుకు సంబంధించిన వీడియో. జనం షాక్ అయ్యారు, వాళ్ళు ఊహించలేదు. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు రీసెంట్ కొంచెం డబ్బు వస్తున్న వాళ్ళు కూడా ఫోన్ చేసి అన్న ఈ మందుకు తీసేశారు అన్న నన్ను ఫోన్ చేసి అడిగారు. టూ మచ్ ఇది. సో వాళ్ళకి కొన్ని పాలసీస్ ఉంటాయి, వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళకి ఇష్టం లేకపోతే, వాళ్ళకి బిజినెస్ రాకపోతే ఆ టాపిక్ గురించి ఇంకొకసారి ఇన్ డీటెయిల్ మాట్లాడదాం. ఎందుకంటే దానిపైన నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. లేదు, నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి అదే టాపిక్ గురించి. డౌట్స్ కోసం కాదు, వాళ్ళకి డెఫినెట్ గా కొన్ని పాలసీస్ ఉంటాయి, వాళ్ళు అనుకున్నప్పుడు వాటిని డెఫినెట్ గా ఆపేస్తారు. సో అలాగే భారతదేశం కూడా ఈ రూల్స్ ఫ్రేమ్ చేయండి అని చెప్తోంది, ఐటీ రూల్స్. సార్ వాళ్ళిద్దరు ఇందాక నుంచి మాట్లాడదాం అనుకుంటున్నారు, ఇమాన్యుయల్ సార్ అండ్ వీరా. ఎస్ వీరా, మీరు ఫినిష్ చేస్తే సుబోధ్ సార్ మాట్లాడతారు. సార్ బాలకృష్ణ సార్ సపోర్ట్ చేస్తున్నారు సార్. సార్ ఇది మీరు ఆనందయ్య దాని ముందే బాబా రామ్దేవ్ గారు కూడా ఒక ఇది కోవిడ్ అగేన్స్ట్ ఒక ఇది మందు తీసుకొచ్చారు. దాన్ని మన మీడియాతో పాటు మన పబ్లిక్ కూడా దాన్ని ఇచ్చేయలేదు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఒక సర్టిఫికేషన్ లేదు, ఒక ఎఫ్డిఐ లేదు, ఒక ఇది లేదు, ఏ మెడికల్ అసోసియేషన్ దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ కూడా చూపించలేదు. దానికి స్పెక్యులేటివ్ గా వెళ్ళిపోయింది. అయ్యో ఇదేంటి ఈయన ఇట్లా అంటే యుఎస్ దగ్గర లేని మందు, రష్యన్ దగ్గర లేని మందు ఇండియాలో దొరుకుతుందా, ఇది కరెక్టా, ఇది కాంట్రాసెప్టివ్ కాదా అని చెప్పి ఇది ఒక కైండ్ ఆఫ్ ఇది వెళ్ళిపోయింది. సో సోషల్ మీడియాలో కూడా ఇది కూడా ఒక ప్యాడ్ అనుకుంటాం సార్. ట్రెండింగ్ ఎంత ఇంపార్టెంటో ప్యాడ్ అనేది కూడా ఉంటుంది, ఒక ఫాస్ట్ యాడ్ అనమాట. సో ఇది ఈ యాడ్ 1 డే 2 డే ఉంటుంది, 3rd డే జనాలు మర్చిపోతారు. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, యాక్చువల్ పాయింట్ ఏదైతే మన టాపిక్ ఉందో, ఈ బ్యాన్ చేయడం కానివ్వండి, లేకపోతే కంప్లీట్ గా కంపెనీని ఇండియా నుంచి తీసేసేయడం కానీ, దీంతో మనకు వచ్చే లాభం ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలా లాస్ అవుతుంది. గ్లోబల్ మన వాల్యూ, మన నేమ్ విల్ బి స్పాయిల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దీంతో మనకు వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ రెవెన్యూ ఫ్రమ్ ఎంఎన్సీస్ అండ్ గ్లోబల్ కంపెనీస్, ఈ పాస్ట్ 10, 15, 20 ఇయర్స్ నుంచి మనము గ్లోబలైజేషన్ చేసినాం కదా, అదంతా కూడా ఎవ్రీథింగ్ ఆల్ దోస్ ఎఫర్ట్స్ విల్ బి లాస్ట్. గ్లోబలైజేషన్ మన పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఉన్న టైం నుంచి దోస్ ఎఫర్ట్స్ పెట్టి ఈవెన్ చంద్రబాబు నాయుడు మనకి ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఏపీ ఉన్నప్పుడు, ఆల్ దీస్ ఎఫర్ట్స్ విల్ బి లాస్ట్ అండి. అండ్ దిస్ ఇస్ అ ట్రెమెండస్ ఈ ట్విట్టర్ అనేది ఏదైతే స్టాండ్ ఉందో,
this is actually going to benefit India in the long run, following the Indian guidelines, which they have been doing, which they have been taking care of the global procedures also. అయితే ఈ న్యూ లాస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే 3 రెగ్యులేషన్స్ ఉన్నాయో వీటి మీద దే మైట్ సర్టన్లీ టేక్ టైమ్ టు అడియర్ టు ఆల్ దోస్ థింగ్స్, బట్ సర్టన్లీ సమ్ మిడ్ లెవెల్ discussion and senior level discussion and some solution will come on this. అయితే వీటిని తీసేస్తే మనము అనుకోవద్దు, ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పినట్టు ఏం ఫరక్ పడదు, ఇవి పోతే ఇవి మన ఇండియాలో రావా. ఇప్పుడు కూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కూ ఉంది ఇన్ ప్లేస్ ఆఫ్ ట్విట్టర్ అనుకుందాం, జస్ట్ రీసెంట్ గా లాంచ్ అయింది. మనము ఇంతకుముందు న్యూస్ అది దాని మీద కూ మీద చూసినట్టయితే లైసెన్సెస్ ఏమైతే ఉందో దే బారోడ్ ఇట్ ఫ్రమ్ సమ్ అదర్ కంపెనీ. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారికి డౌట్ వచ్చినట్టు ట్విట్టర్ ఏదో మరి పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు కూ క్యాన్ బి టోటలీ సపోర్టింగ్ పాకిస్తాన్ కదా. దట్ ఫియర్ మనకు అందరికి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళే రన్ చేస్తుండొచ్చు, ప్రాబబ్లీ అతను వన్ ఆఫ్ ది ఫౌండర్ అయ్యుండొచ్చు కూడా, ఆ అనుమానం డెఫినెట్ గా ఉంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇప్పుడు నేను అనేది ట్విట్టర్ కి దాదాపు 15 ఏళ్ళు పడిండొచ్చు ఈ లెవెల్ కి రానికి. కంప్లీట్ వరల్డ్ అంతా ఫాలో అవుతుంది. ఇట్స్ బిగ్గెస్ట్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. ఇప్పుడు కూ ఆ లెవెల్ కి రావాలా అంటే మనకి ఇండియా అంటే మన గ్లోబల్ లెవెల్లో మనము ఈ యాప్ ను మనం ప్రమోట్ చేసి ఇంతమంది సబ్స్క్రైబర్స్, ఇంతమంది మెంబర్స్, ఇంతమంది అకౌంట్స్ ను క్రియేట్ చేసి ఇంత ఇంటరాక్షన్ ఏదైతే ట్విట్టర్ కి ఇంత ఎక్స్పోజర్ ఉందో అది రావాలంటే దాదాపు మినిమం ఒక 5 years పడుతుందా? అది మన చేతిలో లేదు. ఎంటర్టైన్మెంట్ యాప్ కాదు ట్విట్టర్ అనేది, సమాచారానికి భారతదేశానికి సంబంధించిన అన్ని ఎంటర్టైన్మెంట్ అయితే త్వరగా వెళ్తుంది సార్ రీచ్. మీరు చెప్పింది కరెక్ట్. ఎంటర్టైన్మెంట్ యాప్ అయితే దాని రీచ్ త్వరగా వెళ్తుంది. ఇట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్ యాప్, దట్స్ ద ప్రాబ్లం. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, వన్ మోర్ ఇంపార్టెంట్ లాస్ట్ ఫైనల్ పాయింట్. ఒక కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్ లో ఒక SHO ఆఫ్ పోలీస్ స్టేషన్ ట్విట్టర్ లో మెంబర్ అయ్యి SHO చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అని పెట్టుకున్నారంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన అంశాలను ఆ ఏరియా వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే జర్నలిస్టులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అంశాన్ని కోసం దాన్ని ఫాలో చేస్తారు. సో అలాగే INPR ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మొదలు పెడితే భారతదేశంలో ప్రతి వ్యవస్థ ప్రజలకు ఎవరికైతే సమాచారం కావాలో వాళ్ళకి సంబంధించిన అంశాన్ని ఒక యాప్ లో కనుక వీళ్ళు డైవర్ట్ అయ్యారంటే డెఫినెట్ గా పబ్లిక్ ఫాలో అవుతారు. మీకు ఎంటర్టైన్మెంట్ యాప్ అంటేనేమో ఎంటర్టైన్మెంట్ యాప్ వాళ్ళకి సమాచారం సంబంధం లేదు, వాళ్ళకి సినిమా లేకపోతే సెలబ్రిటీస్ ఉంటేనే వాళ్ళు వెళ్తారు. సో ట్విట్టర్ లాంటి యాప్ లో ఏంటిది అంటే మెయిన్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మొదలు పెడితే ఒక లోకల్ పోలీస్ స్టేషన్ వరకు, ఒక లోకల్ వాటర్ వర్క్స్ వరకు. సో ఇవన్నీ కనుక ఒక్కసారి భారతదేశ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే, నిజంగా ఒక యాప్ వస్తే వీళ్ళందరూ అకౌంట్స్ కనుక డైవర్ట్ అయితే జర్నలిస్టులు గా మాలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు డెఫినెట్ గా అవన్నీ మేము ఫాలో చేస్తాం. సో అంత పెద్ద హార్డ్ టాస్క్ ఏం కాదు ఇది మీరు అనుకున్నట్టు. ఒక కొంతకాలం క్రితం అయితే చాలా కష్టమేమో, ఇప్పుడేం అంత కష్టమైనదైతే కాదు నేను అనుకోవట్లేదు. సార్ హైబర్నేషన్ అంటే జస్ట్ కన్వర్టింగ్ టు డిఫరెంట్ యాప్ ఇస్ నాట్ ద ఓన్లీ పాయింట్ హియర్. నేను అలా జరగాలి చేయమని అడగట్లేదు. మైగ్రేషన్ అనేది అంత ఈజీ కాదు సార్. జరగదండి. అలా జరిగితే చైనా యాప్ లాగా బ్యాన్ చేసేవాళ్ళు. భారతదేశం ఒక ప్రొసీజర్ లో వెళ్తుంది, కానీ అప్పటికి కూడా ట్విట్టర్ ఇదే పరిస్థితిలో ఉంటే డెఫినెట్ గా బ్యాన్ చేయడానికి వెనకాడదు అని నేను అంటున్నా. కానీ మరి భారతదేశాన్ని మీరు కూడా తక్కువ అంచనా వేయడం చాలా కష్టం. మీరు ఇప్పుడు ఈ ట్విట్టర్ లాంటి ఇంకొక ఆల్టర్నేట్ ని మనం తయారు చేయలేము, మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయలేము మనం అనుకుంటే మనం ఒప్పుకోము. కావాలంటే బెన్ని IIT స్టూడెంట్స్ ని, IIIT స్టూడెంట్స్ ని, దేశంలో పేరు గాంచిన అన్ని ఇన్స్టిట్యూట్స్ లో ఒక పర్టికులర్ పర్సన్స్ ని తీసుకొని ఆయన ఇంటర్వ్యూ చేయమన్నాడు. భారతదేశం ఆ ప్లాట్ఫామ్స్ ని క్రియేట్ చేయగలుగుతుందో లేదో చెప్తాను. సార్ నా క్వశ్చన్, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఒకటి వీరా, నేను పాయింట్ చెప్పేస్తాను, దెన్ మీరు మాట్లాడొచ్చు. నేను భారతదేశాన్ని తక్కువ అంచనా వేయడం కాదు సార్. ఇక్కడ భారతదేశం అనేది కాదు. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటే గవర్నమెంట్ స్వప్రయోజనాల కోసం కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కానీ రాంగ్ డెసిషన్ తీసుకుంటే అది మళ్ళీ మనం దాన్ని ఫిక్స్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే టెక్నాలజీలో ఇప్పుడున్న టెక్నాలజీకి డెవలప్మెంట్ అనేది కష్టం కాదు. ఒక యాప్ ని డెవలప్ చేయమంటే కష్టం కాదు, కానీ ఆ యాప్ ని సక్సెస్ చేయడం అనేది కష్టం సార్. రీచ్ లిమిట్ అయిపోతుంది. మీరు చైనాలో బైడూస్ గురించి మాట్లాడతారు, చైనాలో వీచాట్ గురించి మాట్లాడతారు. చైనాతో మన కమ్యూనికేషన్ ఉందా? ఉండదు. ఎందుకంటే దట్ వెబ్ వర్క్స్ విత్ ఇన్ వన్ పర్టికులర్ రీజియన్. అదే ట్విట్టర్ తీసుకోండి. ట్విట్టర్ అనేది వి కమ్యూనికేట్ విత్ ద వరల్డ్. ఐ మీన్ గ్లోబల్ ఆడియన్స్ తో మనం మాట్లాడతాం. ఆ రీచ్ తగ్గిపోతుంది. గవర్నమెంట్ కావచ్చు, ఇండివిజువల్ గా మనకు కూడా కావచ్చు.
ఇది దేశ సమగ్రత కోసం తీసుకోనబడే నిర్ణయం. దేశ సమగ్రత అనేది ఒక పార్టీ మీద డిపెండ్ అయి ఉండదు సార్. సార్ దేశ సమగ్రత అనేది ఒక పార్టీ మీద డిపెండ్ అయి ఉండదు. దేశ సమగ్రత అనేది మన అందరి పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ అవర్ వాయిస్ మ్యాటర్స్, అవర్ ఒపీనియన్ మ్యాటర్స్. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా డెసిషన్ తీసుకుంది అంటే ఆ డెసిషన్ అనేది అన్ని వర్గాల వారికి, మీరు న్యూట్రల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆగిపోవచ్చు. నేను కోరుకునేది అదే. ఇఫ్ ద ప్లాట్ఫామ్ ఇస్ న్యూట్రల్, ఎవ్రీవన్ విల్ గెట్ బెనిఫిటెడ్. రాదు, లేకపోతే ప్రాబ్లం రాదు. వాళ్ళ ప్లాట్ఫామ్ ఉంది, వాళ్ళు మెయింటైన్ చేసేవచ్చు. ట్విట్టర్ కి వచ్చే నష్టం ఏం లేదు. కానీ దే వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్స్. పాలిటిక్స్ లో వాళ్ళు దే వాంట్ టు సపోర్ట్ ఒక వర్గాన్ని. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ క్లెన్సింగ్ అనేది దట్స్ వాట్ ఇస్ క్వశ్చన్ హియర్. ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు డెఫినెట్ గా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకు చేయరు? సార్ ఒక్క ఛాన్స్ వీరాకి ఇద్దాము. వీరా తర్వాత సార్ మాట్లాడతారు. దెన్ విల్ కన్క్లూడ్. ఐ మీన్ ఎస్ వీరా. సార్ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి అన్నిటికీ ఇండియా అనేది ఇప్పుడు ఒక హాట్ స్పాట్ అయిపోయింది సార్. సో ఇండియాకి ట్విట్టర్ లేకపోతే ప్రాబ్లం లేదు అనుకోవచ్చు, కానీ ట్విట్టర్ కి ఇండియా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్. ఎందుకంటే చాలా నెట్వర్కింగ్ ఉంది ఇక్కడ, ఇంకోటి చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి, ఇది కూడా ఉన్నాయి. సో థర్డ్ పాయింట్ ఏంటంటే, నేను ఇందాక మిస్ అయ్యాను సార్. నేను 2 పాయింట్స్ సుబోధ్ సార్ తో షేర్ అవటం అయింది. ఇది ఇండియాలో డెవలపర్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు సార్. ఆల్మోస్ట్ బెన్ కూడా 50% అది చెప్పేశారు బెన్ సార్. సో ఇది డెవలప్మెంట్ జరుగుతుంది సార్, డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ ఏ సోషల్ మీడియా అప్గ్రేడింగ్ కూడా, మీరు ట్విట్టర్ తీసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా, ఓవర్ నైట్ జరగలేదు సార్. ఒక 10 year నుంచి ఒక 20 year పీరియడ్ జరిగింది. మనకి ట్విట్టర్ కూడా 2014 తర్వాత ఇండియాలో చాలా అప్గ్రేడింగ్ ఎక్కువైంది. అండ్ మీరు ఇంకా కొద్దిగా బ్యాక్ వెళ్తే, నేను చేస్తే కొద్దిగా డిజిటల్ మీడియా దాని మీద వెళ్తా సార్. గూగుల్లో ఇండియాకి గూగుల్ ఇంపార్టెంట్ సార్. గూగుల్ తర్వాత ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా. సో గూగుల్లో 1 minute కి మీకు 1,00,000,000,000 సెర్చెస్ జరుగుతాయి సార్. అది ఏమైనా జరగనియండి, ఏ టాపిక్ అయినా, కార్ అవనియండి, బైక్ అవనియండి, ఏ టాపిక్ అయినా. సో ఐటీ లాస్ కి ఒక కైండ్ ఆఫ్ అన్సీన్ అడ్వాంటేజ్ ఇప్పుడు గూగుల్ కి ఉంది సార్. ఎందుకంటే గూగుల్ చెప్పేది ఏంటంటే, వీఆర్ సెర్చ్ ఇంజన్, మేము వెబ్సైట్ కాదు, మేము సెర్చ్ ఇంజన్. మీరు ఇచ్చే సెర్చ్ క్వైరీస్ కి మేము ఆన్సర్లు ఇస్తాం, మాకు దాంట్లోనే లిమిటేషన్స్ ఉన్నాయి. ఇట్స్ బ్రిడ్జ్, అంతవరకే ఉండాలి ఎవరైనా సరే ప్లాట్ఫామ్. ట్విట్టర్ కూడా అలాగే ఉండాలి, ఉంటే ఏం నష్టం లేదు. భారతదేశంలో ఎవరు ఉండొద్దు అన్నారు? ట్విట్టర్ ఆల్గరిథం పైన కానీ, ట్విట్టర్ కి సంబంధించిన స్ట్రక్చర్ కానీ, వాళ్ళకి దాని మీద ఎవరికి కంప్లైంట్స్ లేవు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సోషల్ యాప్, దాని కాదని ఎవరు అనట్లేదే. ఇప్పుడు ట్విట్టర్ ని పర్సనల్ గా మనం అటాక్ చేయట్లేదే. భారతదేశానికి సంబంధించి దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు మీరు ఒబే చేయండి, మీకు నష్టం ఏంటి? మీరు ఎవరికి ప్రో లేకపోతే భారతదేశం చెప్పే రూల్స్ ని ఒబే చేయడానికి నష్టం ఏంటి? ఏజ్ స్పెసిఫిక్ గా సోషల్ మీడియాని రన్ చేయాలి సార్. సో ఐటీ లాస్ అనేది మనకి బెనిఫిట్ గా ఎప్పుడు వెళ్తాయి అంటే, ఏజ్ స్పెసిఫిక్ వెళ్ళాలి. సో 16 years నుంచి 25 ఏజ్ పీపుల్ వాళ్ళకి క్రియేటివ్ మైండ్స్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంత హేట్ స్పీచ్ అనవసరం. మళ్ళీ 25 నుంచి 60+ వాళ్ళకి, వాళ్ళు కొందరు బిజినెస్ స్పెసిఫిక్ గా యూట్యూబ్ ని, ఫేస్బుక్ ని, ట్విట్టర్ ని వాడటం చూస్తారు. సోషల్ మీడియా అనేది మీరు ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్లాట్ఫామ్ అన్నారు, అది కరెక్ట్. కానీ ఇది ఒక కైండ్ ఆఫ్ ఏజ్ స్పెసిఫిక్ కూడా వెళ్ళాలి సార్. సో 16+ అడోల్సెంట్ వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ సోషల్ మీడియా యాక్టివిటీ ఉండాలి, అది రూల్ బుక్ లో ఉండాలి సార్. ఇది బికాస్ గవర్నమెంట్ షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దట్. సో దేర్ షుడ్ బి కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ డేటా కి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు అకౌంట్ కి ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా డేటా కాన్ఫిడెన్షియాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తే దెన్ వీ విల్ బి ద ట్రబుల్ ఫేసింగ్ పీపుల్. ట్విట్టర్ కి ప్రాబ్లం ఉంటుందా, ఫేస్బుక్ కి ప్రాబ్లం ఉంటుందా అనేది వేరే విషయం. ఇండియన్స్ కి మీరు అన్నట్టు ఇండియన్ రూల్స్ అబాయిడ్ అవ్వాలి. సార్ సుబోధ్ సార్, మీరు ఏదో చెప్పాలనుకున్నారు. నేను ఇది ఫేస్బుక్ లాస్ట్ ఇయర్ మీరు చూస్తారు కదా, అంకిదాస్ ఎపిసోడ్ అయింది లాస్ట్ ఇయర్. కరెక్ట్. అది ఎందుకు అయింది అండి మరి? ఎప్పుడైతే బీజేపీ ప్రో బీజేపీ మేనేజ్మెంట్ ఫేస్బుక్ ది కాబట్టి ఆ ఫైండింగ్స్ బయటపడ్డాయి కాబట్టి ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి దెన్ షీ రిజైన్ ఫ్రమ్ హర్ జాబ్ అండ్ her sister was elected as a BJP leader, MLA or something from her constituency, from where she lived in Delhi, somewhere around Delhi or Punjab. So he already
పార్టీకి సంబంధించిన అంటే లైకింగ్ అండ్ డిస్లైక్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ గోయింగ్ ఆన్ ఇన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్, సిన్స్ 2010-11 మనం చూసినట్టయితే. అప్పుడంతా లేదు. గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ చేసిన ఫార్ములేషన్ కానీ రూల్స్ కానీ రెగ్యులేషన్ కాదు. నేను రీసెంట్ గా లాస్ట్ వీక్ ఇండియా టుడే మన మణిశంకర్ గారు మాట్లాడేటప్పుడు ఒక ఇంటర్వ్యూ చూసానండి ఇండియా టుడేలో లాస్ట్ వీక్. ఆయన ఏమంటారంటే ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్కర్స్ ఎవరైతే ఉన్నారో ట్విట్టర్ లో వాళ్ళందరూ అగేన్స్ట్ మోడీ అంట. దట్స్ వై దే ఆర్ ట్రైంగ్ టు స్టాప్ ట్విట్టర్ గోయింగ్ అగేన్స్ట్ బీజేపీ గవర్నమెంట్ through these new rules and regulations. అంటే because he is finding that the fact checkers అంటే అతను is only information. మంచి పాయింట్ చెప్పారు మీరు. ఇన్ఫాక్ట్ ఇదే పాయింట్ మీరు స్టార్టింగ్ లో రైజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. గుడ్. ఏది ఏమైనా సరే మన దేశంలో ఎవరైనా వ్యాపారాలు చేయాలనుకుంటే మన దేశం నియమించే నియమ నిబంధనల్ని పాటిస్తూ చేయాలి. అలా చేస్తుందని ట్విట్టర్ పైన కూడా మనం కూడా కోరుకుందాం. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి ఏ పర్టికులర్ పార్టీ వాళ్ళ ప్రయోజనాల కోసం సొంత నిర్ణయాలు తీసుకొని మొత్తం దేశాన్నే బలి చేయకుండా ఉంటే చాలు. థ్యాంక్ యూ సుబోధ్ సార్, బాలకృష్ణ సార్ అండ్ వీరా.